for small problem. హాయ్ మాస్టర్స్, అందరికీ శుభోదయం. మనము క్లాస్ మొదలు పెట్టుకునే ముందు ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనందరికి అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానందగి గారికి కృతజ్ఞతలు చెప్పుకుందాము. అంతేకాకుండా నాకు ఆత్మజ్ఞానాన్ని ఇచ్చినటువంటి సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రభాకర్ గుప్తా గారికి, నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులైన చిత్రావతమ్మ శివప్రసాద్ గారికి, నా ధ్యాన జ్ఞాన ప్రచారానికి సహాయ సహకారం అందిస్తున్న నా పతిదేవునికి నమస్కరించుకుంటూ ఈరోజు సెషన్ నేను స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు గాంధీ జయంతి. మరి ఇంత గొప్ప స్వతంత్రాన్ని, స్వేచ్ఛను ఇచ్చినటువంటి మహానుభావుడైనటువంటి గాంధీ గారికి మనమందరము శిరస్సు వంచి ప్రణామాలు చెప్పుకుందాము. మనకు స్వేచ్ఛనే లేకపోతే, స్వతంత్రమే లేకపోతే మన జీవితాలు ఎంత దుర్భరంగా ఉండేటివో మనము హిస్టరీ చదివినప్పుడు అప్పుడు ఎంత కష్టపడి ఒక్కొక్క స్వతంత్ర యోధుడు ఎంత వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి మనకింతటి వైభోగాన్ని తెచ్చిపెట్టినారు. ఈ రోజు మనకు చక్కగా మనకు నచ్చిన విధంగా మనం జీవించగలుగుతున్నాము, సాధించగలుగుతున్నాము, ముందుకు వెళ్ళగలుగుతున్నాము అంటే ఎందరో మహానుభావుల వాళ్ళ యొక్క అడశ్రమ, జీవితాల త్యాగము ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో ఉంది. మరి ఈరోజు మన టాపిక్ వచ్చేసేసి శాకాహారమే మానవాహారం. మరి మహాత్మా గాంధీ ఏమన్నారు ఆ విషయంలో అని చెప్పుకుంటూ మనం పత్రిజీ సార్ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతాము. మహాత్మా గాంధీ ఏమంటారు? అహింస పరమో ధర్మ అంటారు. నువ్వు హింసను వదిలిపెట్టు. ఎటువంటి అహింస అంటే స్వతంత్ర పోరాటంలో కూడా బ్రిటిషర్స్ మన వాళ్ళని ఎంత హింసించినా, జైల్లో వేసేసి అక్కడ హింసించిన మౌన పోరాటాలతోనే ఒక ఉప్పు సత్యాగ్రహం తీసుకున్నా, ఎన్ని 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 ఏ విధాలుగా ఎన్ని రకాలుగా వాళ్ళు హింసించినా, బాధించినా, నష్టపరిచినా, కష్టపెట్టినా తను ఏ రోజు చెయ్యి ఎత్తలేదు. ఇంకొక మాట అనేవాడు, ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించు అన్నాడు కానీ దెబ్బకు దెబ్బ అనలేదు. ఒక్కటి కొడితే 4 కొట్టు అనలేదు. అటువంటి గొప్ప అహింస మూర్తి. అంతేకాకుండా ఒకసారి మహాత్మా గాంధీ కలకత్తా నగరానికి ఈ స్వతంత్ర పోరాటంలో భాగంగా మీటింగ్ కి వెళ్ళినప్పుడు 1901లో అక్కడ ఒక కాళీమాత గుడిని దర్శించడానికి అందరితో పాటు వస్తే పిలుచుకొని వెళ్తారు కదా. అక్కడ దర్శించి అమ్మవారిని దర్శిస్తే బయటకు వస్తుంటే ఆ కాళీమాత గుడితో రక్తపు మడుగులో పడుతుందంట. అక్కడ ఏం జరుగుతుంది అని అంటే అమ్మవారికి బలి ఇస్తున్నారు మేకపోతులని అని చెప్తున్నారంట. గాంధీజీ గారికి గుండె తరుక్కుపోయిందంట, చెలించిపోయినారంట. చెలించి వెళ్ళిపోయి గుడి నుంచి బయటికి వచ్చి ఆ యొక్క అమ్మవారి గోపురం చూస్తూ ఆ పరమాత్మనికి నమస్కరించాడంట. భగవాన్, దయచేసి నువ్వు ఈ హింస మార్గంలో నడియాడుతున్న ఈ జనాలను జ్ఞానాన్ని ప్రసాదించు, వీళ్ళకి సరైన గైడెన్స్ నువ్వు ఇవ్వు అని ప్రార్థించినాడు అనేది ఒక అద్భుతమైనటువంటి ఒక కవి తన యొక్క పుస్తకంలో లిఖించబడడం జరిగింది. మరి గాంధీ గారు ఏదైతే కోరుకున్నారో ఆ మాస్టర్ ఏం చెప్పినారంటే ఇంటర్వ్యూలో, మహాత్మా గాంధీ మంచి మహాలోకవాసుడు అంటారు. జనాలోకం తర్వాత ఏముంటుంది? మహాలోకం ఉంటుంది. మహాలోకంలో ఎవరెవరు ఉంటారయ్యా అంటే మహాకార్యాలు చేసిన వాళ్ళు ఉంటారు అంటారు. మహాకార్యాలు అంటే నా కోసం, నా వాళ్ళ కోసం, నా కుటుంబం కోసం అని కాకుండా ప్రజల కోసం, అంటే స్వార్థం లేకుండా నిస్వార్థంగా చేసే సేవను ఆ విధంగా వాళ్ళని మహాకార్యాలు చేసిన వాళ్ళు అంటారనమాట. మరి నిస్వార్థ కార్యాలు ఎప్పుడైతే చేసినాడో ఏమైపోయింది? ఇంకా ఆయన మహాలోకవాసి అయినట్లు లెక్క. మరి మహాలోకవాసి అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఏమని మెసేజ్ పెట్టాడు? ఈడ ఎంతో బలి జరుగుతుంది, హింస జరుగుతుంది. జీవి కూడా బలి అయితే మనకు చంపుతేనేమో మనకు బాధ, దుఃఖం, మనము ప్రతిఘటిస్తాం. మన వాళ్ళు వచ్చి మనల్ని రక్షించాలని ఎంతో కాపాడతారు, వాటిని మూగజీవులని, అవి మనల్ని ప్రతిఘటించలేవని మనం ఇంత హింసకు మనము పోతున్నాం కదా అన్నప్పుడు ఎప్పుడైతే మహాలోకవాసి విజ్ఞప్తి చేస్తే సత్యలోకానికి చేరుకోయింది. సత్యలోకానికి ఎప్పుడైతే చేరుకైందో ఏమైపోతుంది? అప్పుడు
అక్కడికి మెసేజ్ ఎవరైతే ఒక శక్తివంతమైనటువంటివి ఓ మాస్టర్ కోరుకుంటే సత్యలోక వాసులు సరే కరెక్టే, ఈ మూగ జీవులకు వీళ్ళందరికీ మనము చెప్పాల్సిన బాధ్యత ఉంది అనేసి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ నేను ఈ బాధ్యతలోని అంటే భూమండలాన్ని కాపాడే బాధ్యతతో పాటు ఈ బాధ్యతకు నేను స్వీకరిస్తాను అని అనడం జరిగింది అనేసి ఆ గాంధీజీ గారు రాసుకున్నటువంటి పుస్తకంలో మెసేజ్ ఎంతవరకు ఉంది, నేను కోరుకున్నాను అమ్మవారిని అనేంత వరకు ఉంది. మన మాస్టర్ గారు ఈ ఒక గొప్ప ఇంటర్వ్యూలో పత్రిజీతో సహా పాటు ఎంతో కాలము నడియాడిన మాస్టరు ఈ విధంగా చెప్పడం జరిగింది. చాలా మంది మాస్టర్స్ చెప్తారు, సీనియర్ మాస్టర్స్, భూలోకాన్ని భూస్థాపితం చేసేద్దాము, ఇంకా వీళ్ళు మారరు, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంతమంది మాస్టర్స్ ని పంపించినా, ఓ యేసుని పంపించినా, షిరిడి సాయినాథుని పంపించినా, బుద్ధ భగవాన్ని పంపించినా వీళ్ళు మారరు, వీళ్ళు ఇంతే అని భూస్థాపితం చేసేద్దాం, భూలోకాన్ని ఇంకా స్టాప్ చేసేద్దాం, ఈ లోకమే ఇంకా లేదు అన్నప్పుడు హాస్టల్ మాస్టర్స్ అంతా మీటింగ్ పెట్టుకొని జరుగుతున్నప్పుడు పత్రిజీ సారు ఒక ఛాన్స్ ఇవ్వండి, ఒక షాప్ మూసేస్తుంటే సరదాగానే ఉంటుంది కానీ ఇది ఏమంటారు, ఆ స్టాక్ అంతా వెళ్ళిపోవడానికి 2 కొంటే ఒక 3 ఉచితం అని పెట్టింటారు కదా, 1 కొంటే 3 ఉచితం అని బై 1 గెట్ 2 అలా పెట్టింటారు కదా. అప్పుడు పత్రిజీ సార్ కూడా ఓ 3 లాభాలతో భూమి మీదకి దిగారు. ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని అని. ఆ విధంగా మనము ఈరోజు ఈ టాపిక్ లోకి మనము వద్దాము. మరి మహాత్మా గాంధీ ఎన్నో సార్లు ఎన్నో మీటింగ్స్ లో కూడా తను ఒకటే మాట చెప్పేవాడు, ఎవరిని హింసించి పొందవద్దు, అందరినీ ప్రేమతో దయతో, తన మాట కూడా ఎంతో మృదువుగా ఉంటాది అనేసి ఎవరైతే తనతో నడయాడింటారో వాళ్ళ ఇంటర్వ్యూస్ లో ఎన్నో పుస్తకాల్లో రాయబడి ఉంటుంది. మరి మన మాట కూడా ఎలా ఉండాలి, మృదువుగా ఉండాలి, కఠినంగా ఉండకూడదు. మరి అదే టాపిక్, నిన్న టాపిక్ కి కంటిన్యూగా అవుతాం. ఈరోజు మహాత్మా గాంధీ అక్టోబర్ 2 జయంతి కాబట్టి ఆ మహానుభావుడు నడియాడిన మార్గంలో మనం కూడా నడియాడాలి. ఒక్క చెంప కొట్టి ఒక చెంప చూపికి అయినా పర్లేదు, ఒక చెంప కొట్టినప్పుడు ఎందుకు అని మనం కూడా చెయ్యి ఎత్తకపోతేనే మనం అక్కడ జయించినట్లు అని నాకు అనిపిస్తుంది. మరి అలాంటి గొప్ప మహానుభావుడు పుట్టిన నేలపై మనం కూడా నడియాడుతూ ఉన్నాము. మనం కూడా ఏ జన్మ పుణ్యఫలమో, భారతదేశంలో పుట్టడమే కర్మభూమి అంటారు, ధ్యాన భూమి అంటారు. మరి అటువంటి భూమిలో మనం జన్మ తీసుకొని ఉండడం మన అందరి అదృష్టము. మరి దాంతో పాటుగానే ఈరోజు నేను కంటిన్యూ చేస్తున్నాను మాస్టర్స్. నిన్న మేడం ఒక మంచి క్వశ్చన్ తో మనం ఎండ్ చేసినాము. మేడం, మరి సింహాలు మరి ఎందుకు మాంసాన్ని భక్షిస్తున్నాయి అంటే, అదే అడవిలో ఏనుగు ఉంది, సింహము ఉంది. మరి ఏనుగు ఎంతో బలిష్టమైనది, మరి అంత బలమైన ఏనుగు బలం కోసము ఇంకో జీవిని చంపి తినడం లేదు. చక్కగా చెరుకుగడలు, పండ్లు, కాయలు తను తీసుకొని తింటుంది. ఎన్నో ఉంటాయి ఏనుగు, ఒక ఏనుగు కాదు, వందల ఏనుగులు ఉంటాయి, అన్ని అలానే జీవిస్తున్నాయి. మరి కొన్ని మాత్రమే మాంసం తినే జీవులుగా భగవంతుడి సృష్టి ఆ విధంగా ఉంది. ఆత్మ అని మన పుస్తకం చదివినప్పుడు నాకు తెలిసింది ఎంత అద్భుతమైన విషయం అంటే, మనమందరం అనుభవం కోసమే భూమి మీదికి వస్తాము. మనము అనుభవం కోసమే. మొత్తము 84 లక్షల జీవరాశులు, 84 లక్షల జీవరాశులు 4 కేటగిరీస్ గా డివిజన్ చేయబడింది. ఖనిజ, వృక్ష, జంతు, మానవ సామ్రాజ్యాలు, 4 సామ్రాజ్యాలు. ఈ మానవుడు దైవ సామ్రాజ్యంలోకి ఎంటర్ అవ్వాలా. మొత్తం టోటల్ 5 సామ్రాజ్యాస్ అంటారు. మనం ఈ 4 సామ్రాజ్యాస్ మన కళ్ళతో చూస్తుంటాం. ఖనిజ సామ్రాజ్యాన్ని చూస్తాం, రాయి, రప్ప, బంగారు, వెండి, ఇనుము, పంచలోహాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ 21 లక్షల ఏమంటారు జీవరాశులు. 84 లక్షల జీవరాశుల్లో ఒక 21 లక్షలు వచ్చి ఖనిజ సామ్రాజ్యంలోటివి అనమాట. అక్కడ కూడా జీవి పూర్ణాత్మ వచ్చిన అంశాత్మ అనుభవాలన్నీ ఇక్కడ పొందుతుంది. ఇక్కడ కంప్లీట్ అయిన 21 లక్షల జీవరాశుల్లో అన్ని అనుభవాలు కంప్లీట్ అయినాక ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వబడుతుంది. ఎక్కడికి? మొక్క సామ్రాజ్యానికి. చిన్న గడ్డి పోచకాల నుంచి మహావృక్షం వరకు లతలు, తీగలు, పండ్ల చెట్లు, కాయల చెట్లు, పువ్వుల చెట్లు, అంతేకాకుండా ఆయుర్వేదం మొక్కల చెట్లు, ఇలా రకరకాల ఎన్ని వందల వేల లక్షల మొక్కలు ఉన్నాయంటే అక్కడ కూడా 21 లక్షల జీవరాశులు ఉన్నాయి. అక్కడ కూడా అన్ని అనుభవాలు పొందినాక జంతు సామ్రాజ్యంలోకి ఎంటర్ అవుతుంది. అక్కడ కూడా కంటికి కనిపిన బ్యాక్టీరియా, వైరస్,
ఏనుగు, పులి, చీమ, ఎలుక, పంది, కుక్క, నక్క ఎన్ని జంతువులు ఉన్నాయో అన్ని జంతువుల్లో జన్మ తీసుకొని మానవ సామ్రాజ్యానికి ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఏముంది జంతు సామ్రాజ్యంలో? ఇక్కడ కూడా 21 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. ఈడ 21, ఈడ 21, ఈడ 21. కానీ జంతువుల్లో కొన్ని గుడ్డు పెట్టేటి ఉన్నాయి, కొన్ని పిల్లని అంటే మనలాగా మానవుడు ఏ విధంగా డెలివరీ బేబీని చేస్తున్నారో అలా ఉన్నాయి. అక్కడ డివిజన్. గుడ్డు పెట్టి జంతురాశికి 21 లక్షలు, బిడ్డని జనించే జీవరాశులు 21 లక్షలు. అంటే 84 లక్షల జీవరాశులు సరి సమానంగా పరమాత్ముడు డివిజన్ చేయబడింది. మరి ఈ జంతు సామ్రాజ్యంలో నుంచి మనం మానవ సామ్రాజ్యాలకు వచ్చినాం. ఈడ మనం వచ్చినప్పుడు వీళ్ళు మనకి ఏమవుతారు? ఓ కుటుంబంలోని పిల్లలు. మనము ఒక కుటుంబంలోని పిల్లలము. ఒక అక్క తమ్ముని చంపుకొని తింటుందా? ఓ తమ్ముడు తన చెల్లిని చంపుకొని తింటాడా? తినడు కదా అని బ్రహ్మర్షి పితామహ పత్రి చేశారు. ఈ విధమైన ఎగ్జాంపుల్స్ ఎన్నో సార్లు చెప్పేవాడు. నువ్వు ఎదిగి ఇక్కడికి వచ్చినప్పుడు నీ కింది జాతి అంటే నీ కింది జాతి నీకన్నా కొంచెము ఇక్కడ ఖనిజానికి వస్తే అది మామూలుగా దాని స్థితి చూస్తే పెరగదు, కదలదు. ఏమంటారు? మ్యాని కదలదు, పెరగదు. అట్ ద సేమ్ టైం మనం బిడ్డల్ని ఎలా కంటామో, జంతువులు ఏ విధంగా తనని బిడ్డలు కంటుందో అది అలా ఉండదు. ఒకటి ఉంటే ఒకటే ఉంటది. ఒక రాయి, ఇంట్లో ఒక నగ ఉంది, ఒకటే ఉంటది. 4, 5 అయిపోవు. ఏం మాస్టర్స్ మన ఇంట్లో అయినాయా? ఆ ఇంటి అందరం చక్కగా తెచ్చి ఒక 4 గాజులు తెచ్చుకొని 40 గాజులు, 40 నక్లీసులు చేసుకోవచ్చు. అలా మల్టిపుల్ కావు. అవునా? అంతే. అట్ ది సేమ్ టైం మొక్క సామ్రాజ్యానికి వచ్చే లోపల ఇక్కడ పెరుగుతుంది కానీ కదలలేదు. ఓకేనా? ఇక్కడ మరి ఒక మొక్క నుంచి వందల లక్షల మొక్కల్ని మనము మల్టిపుల్ చేసే శక్తి మనకు మొక్కకు కూడా ఉంది. ఒక విత్తు తన చెట్ల నుంచి గాలి ద్వారా ఎక్కడైనా పోయి పడినా అక్కడ ఇంకొక చెట్టు మొలుస్తుంది. అట్ ద సేమ్ టైం జంతు సామ్రాజ్యానికి వచ్చే లోపల ఏం జరుగుతుందంటే జంతువు కదులుతుంది, పెరుగుతుంది, బిడ్డల్ని కనగలుగుతుంది. మరి జంతు సామ్రాజ్యానికి మానవ సామ్రాజ్యానికి డిఫరెన్స్ ఏమి? ఇక్కడ 5 సెన్సెస్ మనకి ఎలా ఉన్నాయో జంతు సామ్రాజ్యంలో కూడా జంతువు కూడా ఒక 6th సెన్స్ మానవుడికి ఎక్కువ ఉంది. మనం అంటాం ఏదో నాకు 6th సెన్స్ చెప్తుందబ్బా అంటాం. జంతువుకు లేదు. ఏది 6th సెన్స్ అంటే ఆలోచన శక్తి. మనలాగానే పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం కదులుతుంది, అట్ ద సేమ్ టైమ్స్ బిడ్డల్ని తను కూడా మల్టిపుల్ చేయగలుగుతుంది. ఒకటేమి తనకు మనకు డిఫరెన్స్ ఆలోచన శక్తి మల్టిపుల్ చేయడానికి అక్కడ లేదు. అక్కడ దానికి ఏమంటారు? ఆలోచించే శక్తి జంతు సామ్రాజ్యంలో లేదు. మరి ఇక్కడి నుంచి మనం ఇక్కడికి వచ్చి మరి వీటిని చంపుకొని తింటున్నాము అన్నప్పుడు మరి ఎందుకు సింహం అయితే వాళ్ళ జీవరాశుల్ని అది చంపుకొని తింటుంది అనేది మనందరి ప్రశ్న. ఆత్మాయన మన పుస్తకంలో ఏం లిఖించబడిందంటే అన్ని జీవులు ఇప్పుడు మనం 84 లక్షల జీవరాశుల్లో అన్ని దాటుకొని ఎన్ని దాటుకొని వచ్చినాము? 83,99,999 జీవరాశుల్ని కంప్లీట్ చేసుకొచ్చి మానవ సామ్రాజ్యంలోకి మనం ఎంటర్ అయ్యాం. మరి ఇక్కడ 5 స్టేజెస్ ఉంటాయిలేండి. దైవ సామ్రాజ్యానికి ఎంటర్ అవ్వాలంటే మరి ఇక్కడ 5 స్టేజెస్ ఏంటివి? తమోగుణం, రజోగుణం, సత్వగుణం, శుద్ధ సాత్వికతం, తర్వాత నిర్గుణుడుగా అవుతావు. నిర్గుణుడుగా అయినావంటే ఇంక దైవ సామ్రాజ్యంలో మనము ఎంటర్ అయినట్లే అనేది సబ్జెక్టు. మరి ఇక్కడున్న మానవుడు మేము జంతు సామ్రాజ్యంలో నుంచి నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు బలి తినొద్దు అంటున్నప్పుడు ఒక ప్రశ్న ఏమొస్తుంది? మరి జంతు సామ్రాజ్యంలో ఉండేటివి తన తోటి జంతువులు చంపుకొని తింటున్నాయి కదా అనేది నిన్న మేడం గారి ప్రశ్నలో నాకు ఆత్మాయనం అనే పుస్తకం నిన్న ఫ్లాష్ అవ్వలేదు అనమాట. ఆత్మాయనం అనే పుస్తకంలో ఎందుకు లిఖించబడిందంటే మనమందరం అనుభవాల కోసమే వస్తాము. సింహము జింకని, కుందేల్ని వేటాడినప్పుడు అవి వాటి ప్రాణాలని రక్షించుకోవడానికి ఏ విధంగా వాటిని వాళ్ళు సర్వైవ్ చేసుకోవడానికి వాటి వరకు వాటి ఏ విధంగా పోరాడతాయి అంటే ప్రతిదీ అనుభవం రావాలి. ఓ పామె చూడండి కప్పని తింటుంది. కప్ప ఎన్ని రకాలుగా తప్పించుకుంటుందో ఆ బుక్ లో ఏమని రాయబడిందంటే 10,000 ఒక్కసారి ఒక ఆత్మ 10,000 కప్పలుగా తీసుకుంటుందంట. మనమేమో మామూలుగా జీవాత్మ ప్రపంచ నియమాలు అనే పుస్తకంలో మనము ఇద్దరుగా డివిజన్ అవ్వబడతాము. మనం ఇక్కడ ఒక సగం ఆత్మ మనం ఇక్కడ ఉండి మన మీద అనుభవాలు పొందుతుంటే ఇంకొక ఆత్మ ఇంకొక చోట జన్మన్న తీసుకెళ్ళొచ్చు, లేకపోతే పైలోకంలో మన కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు అనేది
ఓ సబ్జెక్ట్ ఉంది. కొంతమంది అవును అంటారు, దాన్ని కవల ఆత్మ అంటారు అనేది ఆ పుస్తకంలో లిఖించబడింది. మరి ఎంతవరకు ఏం రైట్ అనేది తెలియదు గానీ, ఆత్మ ఆయన మన పుస్తకంలో పత్రిజీ సార్ వందల సార్లు చెప్పేవాళ్ళు. చదవండి, చదవండి, చదవండి అనేసి. అందులో భాగంలోనే 10,000 కప్పలుగా పుడితే, పుట్టి గుడ్డు దశలో ఉండి కొన్ని బతుకుతాయి, కొన్ని చనిపోవు. అది కొంత అనుభవం అంట. ఆహారం కోసం మనము తిరుగులాడుతూ ఉంటే కొన్ని జీవుల ప్రాణుల చేతుల్లో పడి బలి అయితాయంటే అవి కొన్ని అనుభవాలంట. ఆహారం దొరకక ఆకలితో ఎలా ఉంటుందో అదొక అనుభవం అంట. మరి తన బిడ్డల కోసం సంరక్షించడం అదొక అనుభవం అంట. రకరకాల అనుభవాల కోసం ఈ భూమి మీదకి వస్తాం. అలా మన శత్రువు మనల్ని అటాక్ చేస్తుంటే ఏ విధంగా తప్పించుకోవాలి, ఏ విధంగా మనం బయటపడాలి, బలి అవుతే ఎంత బాధ ఉంటాది, అలా అన్ని రకాల అనుభవాల కోసమే ఈ జన్మలు అని ఆత్మాయన మన పుస్తకంలో ఉండిందనమాట. అందుకని మనం ఏం చేస్తున్నాం, భూలోకానికి అనుభవాల కోసమే వస్తున్నాం. పత్రిజీ సార్ ఏమనేవారు, భూలోకం అనే పాఠశాలలో పాఠాలు నేర్చుకోవడానికి, పరీక్షలు రాయటానికి అనుభవాలనే పేరుతో మనము పరీక్షలు ఏ విధంగా ఉంటాయి, అనుభవాలే మనకి పరీక్షలు. పాఠాలు నేర్చుకున్నాక పరీక్షలు రాయమా? అలానే మనము ఉన్నతమైన లోకాల్లో అన్ని పాఠాలు నేర్చుకొని వస్తాం. ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ప్రేమ అంటేమి, దయ అంటేమి, కరుణ అంటేమి, జాలి అంటేమి అన్ని తెలుసుకొనొచ్చి, ఇక్కడ మాత్రం మనకెవరైనా ఇబ్బంది పెట్టినా, ఏదైనా మనల్ని నొప్పించినా అన్నీ మర్చిపోతాం. కరుణ లేదు, ప్రేమ లేదు, దయ లేదు. మన ఇష్టం వచ్చినట్లు మనము ముందుకు సాగిపోతుంటాము. అందుకోసమని మనం ఏమని చెప్తున్నారు ఇక్కడంటే, హ్మ్, మనము దైవ సామ్రాజ్యానికి ఎంటర్ అవ్వాలి అంటే ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందినప్పుడు నీలో ఉండేటువంటి పైశాచికత్వము, ఎవరైనా చెప్తే వినరు, ఎవరైనా తినకూడదు, నువ్వు మానవుడివి, నీ ఆహారం ఇది అంటే ఎందుకు తినకూడదు, అవి మన కోసమే దేవుడు పుట్టించలేడా అంటారు. ఎక్కడ రాసి పెట్టారు? నువ్వు తినడానికి కోడి, మేక అని రాసి పెట్టలేదు కదా! అందులో భాగంగానే నేను ఈరోజు ప్రూఫ్స్‌తో పాటు, పత్రిజీ రాసిన ప్రూఫ్స్‌తో పాటు, యేసు చెప్పలేదు, అల్లా చెప్పలేదు, మన భగవద్గీత కానీ, హిందూ సాంప్రదాయంలో రామాయణ, భారత, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఉపపురాణాలు ఎక్కడా చెప్పలేదు. నీ ఆహారము శాకాహారంతో పాటు మాంసాహారము అని, దైవానికి ఇవి నివేదన ఇవ్వాలనేది ఎక్కడ ఏ వేదాల్లో, ఉపనిషత్తులో కూడా ఎలా పూజించాలి, ఇంకా ఏమని చెప్తారు, దాన్ని నా భగవద్గీతలో చెప్తాడు. ఒక పువ్వు పెట్టి, ఆకు పెట్టి, ఫలం అది కూడా నేను శ్లోకం అండర్లైన్ చేసినాను. అంటారు కానీ నాకు మాంసాన్ని తెచ్చి పెడితేనే నాకు ఆనందము అనేసి ఎక్కడ పత్రం, పుష్పం, ఫలం, తోయం అనేది ఉంది. కానీ మనము ఫలం అంటే తెలుసు కదా, నీకు నచ్చినటువంటి ఒక్క పండు పెట్టి, ఒక్కటి, ఆర్థిక స్తోమత లేదు, ఆ! ఒక్కటి పెట్టి మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలి పరమాత్మ అని కోరుకోవడంలో తప్పు లేదు. కానీ మనము ఏం చేస్తున్నాము? హింసించి ఇతరులను బాధపెట్టి మనము ఆనందాన్ని పొందుతున్నాము. మరి అదే భాగంగానే ఆత్మాయనం పుస్తకం దయచేసి చదవండి. ఈ పరిణామ క్రమం కూడా అద్భుతంగా ఉంది. పైన ఉన్నత లోకాలు అంటే 7 లోకాలున్నాయి కదా! భూలోకం, భువర్లోకం, సువర్లోకం, జనాలోకం, మహాలోకం. అట్ ద సేమ్ టైమ్ మనము మహాలోకం దాటుకొని మనం ఎప్పుడైతే ధ్యానం అంటే ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ ఉంటారు. ధ్యానం చేస్తుంటారు, జ్ఞానాన్ని పొందుతూ ఉంటారు. ఆ తర్వాత మహాలోకం తర్వాత వాళ్ళు ఉన్నతమైనటువంటి తపోలోకానికి అడుగుపెడతారు. తపోలోకం తర్వాత సత్యలోకం పోవాలి అంటే ఇక్కడ ఏం చిన్న మిస్టేక్ జరుగుతది అంటే ధ్యానం చేస్తారు, జ్ఞానాన్ని పొందుతారు. కానీ 10 మందికి పంచరు. 10 మందికి పంచకుండగా ఎక్కడికి వెళ్ళిపోగలుగుతారు? మహాలోకం దాటి తపోలోకం పోగలుగుతారు గానీ సత్యలోక వాసులు కాలేరు. అందుకని మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్ ఏం చేసినాడంటే, మీరు ధ్యానం చేస్తూ, జ్ఞానాన్ని పొందుతూ, ఏ, బి, సి, డి నేర్చుకుంటూ ఏ గురించి చెప్పండి. అంటే మరి జన్మ తీసుకోకుండగా ఈ జన్మని ఆఖరి జన్మ ఎలా చేసుకోవాలనో మహానుభావుడు మనకు అర్థం కాలేదు ఎందుకు చెప్పినారు అనేది బుక్స్ చదువుతుంటే, ఓహో! పొందిన జ్ఞానాన్ని పంచబడాలి. పంచలేకపోతే మరి జన్మ తీసుకోవాల్సొస్తది. మనం సత్యలోక వాసులవ్వాలి అంటే తపోలోకం వరకే ఆగిపోతాం. ఎందుకు? ధ్యానం చేస్తున్నాం. హిమాలయాలకు వెళ్ళండి. వాళ్ళకు ఒక్కొక్కరికి 150 ఏళ్ళు, 200, 300 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ ఉన్న వాళ్ళుంటారు. వాళ్ళు ధ్యానం చేస్తూ వాళ్ళని వాళ్ళు తెలుసుకున్నారు. ఈ భూమండలమంతా అన్ని లోకాల రహస్యాలను, అన్ని లోకాలకు వెళ్ళి అంటే ధ్యానం చేస్తూనే ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తూ అంత జ్ఞానాన్ని గడించినారు. కానీ ఏం చేసినారు?
10 మందికి పంచలేదు. ఎవ్వరికీ చెప్పలేదు. వాళ్ళు ధ్యానం చేసి వాళ్ళేమనుకున్నారు, మేము ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందుతూ ముక్తి, మోక్షం అనుకున్నారు. పత్రిజీ సార్ ఏమంటారంటే, ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందినప్పుడు ముక్తి, మోక్షం లభిస్తుంది. కానీ నువ్వు మరీ సత్యలోకవాసివి అవ్వాలి అని మరి భూలోకానికి నువ్వు అడుగు పెట్టకూడదు. అంటే ఈ కర్మ ఫలాన్ని అనుభవించడానికి, అంటే ఎప్పుడైతే మహాలోకానికి అడుగు పెట్టినామో ఈ కర్మ ఫలాల కోసం ఈ భూమి మీదకి రాము. ఈ లోకాలను అధిరోహిస్తూ సత్యలోకవాసివి అవ్వాలి అనడం కోసమే భూలోకానికి వస్తారు. మరి అందుకోసమే గురువు గారు ఏం చేశారు, మనల్ని ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ అట్ ద సేమ్ టైం ఏం చేయాలి, 10 మందికి పంచాలి. ఇప్పుడు నేను వీడియో ఆన్ చేసేటప్పుడు ఒక మేడం గారు చెప్తున్నారు, అహంకారం ఉండకూడదు, ఒకరు చెప్తున్నప్పుడు చెప్పనివ్వాలి అనేది టాపిక్ చెప్తున్నారు. మరి ఇవన్నీ ఎప్పుడు వస్తాయి మనకి, ధ్యానం నిత్యము ధ్యానం చేస్తూ జ్ఞాన సముపార్జన చేస్తూ ఉంటే అందరిలో నుంచి ఎంతో అద్భుతంగా చెప్తున్నారు అనిపించింది నేను క్లాస్ ఓపెన్ చేసినప్పుడు. అప్పుడు అందరి మాటలు మనకు నచ్చుతాయి. లేకపోతే మానవుని లాగానే, ప్రాపంచికత లాగానే ఎవరెంత బాగా చెప్తున్నా మనలో ఉండే ఈగో ఏం చేస్తుంది, వాళ్ళు చెప్పినది అసలు లోపలికి తీసుకోము. తీసుకుంటేనే కదా మాస్టర్స్ మనకు తెలిసేది, బాగుందా బాగలేదా ఎలా ఉంది అని తెలిసేది. మరి ఎక్కడ అడ్డుపడుతుంది, అహం. అహం మరి అర్షడ్ వర్గాలైనటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు వెళ్ళిపోవాలంటే ధ్యానం, శరణం గచ్చామి. ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందినప్పుడు ఇవన్నీ మన దగ్గర నుంచి మటుమాయమవుతాయి. మరి అందులోని భాగంగానే మరి కోళ్ళు అంటాయంట, వాటిని ఎలా తీసుకుపోతారు, ఎటువంటి హింస జరుగుతుంది అని చెప్పుకుంటూ ఈరోజు శాకాహారులు కూడా హింస చేస్తారు. ఆ హింస ఏమని లాస్ట్ హాఫ్ అన్ అవర్ సెషన్ లో నేను ముగిస్తాను. నిన్న సెషన్ కి ఈరోజు కంటిన్యూషన్. ఇలా కోళ్ళని ఇక్కడ ఫిగర్లతో పాటు ఇచ్చారనమాట. చాలా బాధేస్తుంది వాటిని చూస్తే. వాళ్ళని ఇలా మొత్తం కాళ్ళన్నిటికి కట్టేసి బైక్కి ఇలా కట్టేసి వాటి తలలను కిందికి యాలిడ్చి ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి పోతూ ఉంటారు. ఎంత మనల్ని అలా కట్టేస్తే మనం ఎప్పుడైనా అలా బాధించామా? అది జంతువు, మనిషి అంటారు, దానికి ప్రాణం లేదా? మనలాగనే రక్తము మాంసము లేదా? వాటికి కూడా మనకి గిచ్చితే అబ్బా అని ఎలా అంటాం, వాటికి అలానే ఉంటుంది కదా. మరి మనం ఏ రోజైనా మనం వాటి గురించి ఆలోచించినామా అనేడా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు చెప్పడం జరిగింది. బ్లాక్ అండ్ వైట్ లో ఉంది, నేను మీకు ముందుకు చూపిస్తాను. చూడండి, మనసు చెల్లించిపోతుందా లేదా. ఇక్కడ ప్రతిసారి గురువు గారు ఎన్నో ఆ విధంగా రాసుకుంటూ వచ్చినారు, ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చినారు. మనము వ్యాన్లు కూడా చూస్తాము, ఆ కోళ్ళని పెట్టుకొని పోయే దాంట్లో కుర్చీ ఇంత స్పేస్, కోడేమో అంత ఉంటుంది, దాని స్పేస్ ఏమో ఇంత ఉంటుంది. వాటికి నరకం అంటే ఎలానో చూపిస్తారు. ఆవుల్ని, బఫెలోస్ ని, బర్రెల్ని అంటారు కదా, వాటిని కూడా వ్యాన్ లో ఎక్కించేటప్పుడు కుచ్చి ఎక్కిపిచ్చేస్తారు. అలానే సూక్ష్మ శరీర యానం అనే పుస్తకం చదివినప్పుడు అందులో ఒక ఆవుల్ని ఒక చీకటి గదిలో పాడేసేసేసి ఆహారము దానికి బలంగా బాగా పెరిగితే బాగా దండిగా దాని శక్తికి మించి ఆహారాన్ని పెట్టి బలంగా తయారు చేసి, అంటే ఎందుకు, అది ఎంత తయారైతే వాళ్ళకు అంత డబ్బు వస్తుంది. మనం మన బిడ్డల్ని అలా ఊబకాయం చేస్తామా? వాటికి ఎంత అవసరం అంత పెడతామా? విపరీతంగా పెడతామా? అది లోపల ఆ జీవి ఎంతో దుఃఖపడుతుంటుందంట. తనకు సరిపోకపోయినా తినకపోతే కొట్టేవాడు. ఆ నరకమంతా ఆ పుస్తకంలో రాసింటే చదువుతే కళ్ళలో నీళ్లు కారుతాయి మాస్టర్స్. ఆ కర్మ ఫలమంతా మనం అనుభవించాల్సి వస్తుంది. ఎట్లా? పదింతలే బంధింతలే తిరిగి వస్తుంది. తినేవాడుంటేనే అమ్మేవాడున్నాడు, అమ్మేవాడుంటేనే చంపేవాడున్నాడు, చంపేవాడుంటేనే ఈ వ్యాపారం చేసేవాడున్నాడు, ఈ వ్యాపారం ఉన్నవాడు ఉన్నాడు కాబట్టే ఇంత వినాశనం మొత్తం జరుగుతుంది. అన్నిటికీ మూలం తినేవాడు. తినేవాడే లేకపోతే అమ్మేవాడు ఎందుకు కొట్టు పెడతాడు? అమ్మేవాడే లేకపోతే ఎందుకు ఈ కోళ్ల ఫారాలు, గొర్రెల పెంపకాలు జరుగుతాయి? మరి ఈ అన్నిటికీ మూలం ఎవరు? తినేవాడే మన టార్గెట్ అయిపోతాడు. అప్పుడు భగవంతుడు ఇక్కడ భగవద్గీతలో రాయబడింది, నేను వాళ్ళు అమ్ముతున్నారు కాబట్టి నేను తింటున్నాను అని చాలా మంది అంటారు. వాడికి శిక్ష ఉంటుంది, అమ్మేడోడికి శిక్ష ఉంటుంది, ఈ పెంపకం చేసేవాడికి శిక్ష ఉంటుంది. వీటి కోసము ఎవడైతే పొలం, అంటే మేకల ధాన్యం కోసము, గొర్రెల కోసము ఏదైతే గడ్డి పండిస్తాడో వాడికి కూడా శిక్ష ఉండి తీరుతుంది అని ఈ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు రాయడం జరిగింది.
ఇంకొకటి ఇక్కడ నేను చెప్పుకోవాల్సింది, మృతాహారం తింటే మద్యానికి బానిస. అంటే ఎప్పుడైతే ఈ మాంసాహారాన్ని తింటాడో వాడు ఏ దానికి బానిస అయిపోతాడు? ఈ తాగుడుకు బానిస అవుతాడు. ఏమవుతుంది మేడం, తాగి సచ్చిపోనీలే అని అనుకుంటామా? వాడు దుష్కార్యాలు చేస్తాడు, దుర్మార్గపు పనులు చేస్తాడు. మరి తాగేటోడికి డబ్బు కావాలి కదా, డబ్బు కావాలంటే ఏం చేయాలి? దొంగతనాలు చేయాలి. దొంగతనాలు చేశాడు, పోయింది సొమ్ము, పోయింది పీడ పోయింది. ఇవ్వనోళ్ళని చంపుతున్నాడు. ఎందుకు? ఆ మద్యం మత్తులో ఏం చేస్తున్నాడు? విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నాడు. పోయింది, డబ్బు పోతే పోయింది. ఎంతో మంది ఆడపిల్లల వల్ల మాన ప్రాణాలు పోతున్నాయి. మరి అన్నిటికీ కారణమేమి? మద్యం. మద్యానికి కారణమేమి? మాంసం. మాంసం తిన్నాడు అనేటప్పుడు ఏం చేస్తున్నాడు? చక్కగా మద్యం పెట్టుకొని వాటిని ఆస్వాదిస్తూ వాడు తిని ఇన్ని దుష్కార్యాలు చేయడానికి ఎవరు కారణము? ఏమి కారణము? వాడు ఎప్పుడైతే ఈ మాంసాన్ని తింటామో హృదయంలో రాక్షసత్వం ఉంటుంది, రాక్షసత్వం ఉంటుంది. అందులో భాగంగానే ఇక్కడ ఒక పీటర్ గారు, ఏ ఏదైతే క్రిస్టియన్ లో ఫాదర్ అంటారు కదా, ఆయన ఒక అబ్బాయిని వృత్తికి ఏ పనులు లేవు, అనాథం నేను అన్నప్పుడు, ఇదైతే ఎవరైతే ఈ మా జంతువులని కోసి మాంసాన్ని పంపిస్తుంటారో అక్కడ చేర్పియడం జరిగింది. ఆ హింసను అబ్బాయి రోజు చూస్తూ ఆ ఆవులని ఆ కోళ్ళని చంపి వాటి స్కిన్ తీసి ఆ మాంసాన్ని ముద్దలు ముద్దలుగా కట్ చేసి అదంతా బిడ్డ చూస్తూ 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 తట్టుకోలేక లోపల హృదయం అంతా ద్రవించిపోయి గుండె అంతా ఒక్క ఆ బాధనంతా చూసి కిందికి జారిపోతే ఎలా ఉంటుందో అంత పెయిన్‌తో కొన్ని రోజుల తర్వాత తన దగ్గరికి వచ్చి, పీటర్ గారి దగ్గరికి వచ్చి, నేను అన్నము లేకుండా చచ్చిపోయినా పర్వాలేదు కానీ నేను ఈ ఉద్యోగాన్ని చేయలేను, ఈ పని నేను చెయ్యను అని చెప్పడం జరిగింది. చూసినారా? అట్లాంటి అనాథైన బిడ్డ అయినా సరే నాకు డబ్బొస్తుంది, ఆ జీవి ఏమైతే ఏమని లేదు. వాటిని చంపుతుంటే చాలా బాధ ఉంటుంది మాస్టర్స్. తింటున్నాం శుభ్రంగా తీసుకొచ్చి ప్యాక్ చేసుకొచ్చుకొని ఇంటికొచ్చి చక్కగా తింటూ ఉన్నారు. తినే వాళ్ళకంటే ఇప్పుడు నేను ఈడ చెప్తున్న వాళ్ళు ఎవరు తినడం లేదని మేడం చెప్తున్నాను. మీకోసం కాదు మాస్టర్స్. మీరు వెళ్ళి రేపొద్దున క్లాసులు ఎన్నో చెప్తారు కదా! ఈ ఎక్స్‌పీరియన్స్ అంతా మనం వాళ్ళతో షేర్ చేయాలి. ఈ స్టెప్స్ అన్నీ మనము కొంత జ్ఞానం తీసుకున్న వాళ్ళకు ఈ విధాన్ని చెప్పగలుగుతాం. ఏమైపోయింది? మాంసాహారం వల్ల మద్యం వల్ల అరాచకం చేస్తున్నాము. ఒకదాని వల్ల ఒకరికి ఎన్ని అనర్థాలు తెచ్చిపెడుతున్నాయి. అలా ఆ విధంగానే మనిషి ఎప్పుడైతే చనిపోయిన జంతువులను తినడం వల్ల మద్యానికి బానిస అవుతాడు. ఇంకా జంతు కణాలన్నీ ఏమైపోతాయంటే అధికం చేస్తుంటాడు. జంతు లక్షణాలంటే ఏమి? నువ్వు మనిషివా, పశువా అని తిడతారు కదా! నిజంగా అంటే పాపం అవే వాటి గుణాల్లో అవి ఉన్నాయి. సింహం పని చేస్తుంది, ఆవు పని చేస్తుంది, ఏనుగు పని చేస్తుంది. నిన్ననే చెప్పుకున్నాం. ఆవు దగ్గర గడ్డి లేదు, ఆకలితో అలమటిస్తుంది. మంచి మాంసము ఫ్రెష్ అప్పుడే కట్ చేసిన మాంసం తెచ్చిపెట్టినా అది ముట్టదు. సింహం దగ్గర ఆకలితో అలమటిస్తుంది. ఏ జీవి కనిపీయకుండుంది. మంచి ఫ్రెష్ అప్పుడే కోసుకొచ్చి పెట్టినటువంటి గడ్డి, పళ్ళు, కూరగాయలు పెడితే వాసన కూడా చూడదు. వాటి యొక్క జన్మంలో ఏమైతే తెచ్చుకున్నాయి డిజైన్‌లో అవి గీటు దాటడం లేదు. నువ్వు మనిషివా, పశువా అంటే అవే మనకన్నా వందల రెట్లు, లక్షల రెట్లు అద్భుతమైనటువంటి విషయాలు. ఇంకొక ఉదాహరణ ఆడ రాయడం జరిగింది. 40 సంవత్సరాలు త్రాగుడు తాగే వారిని పరిశీలించి ఒక విషయం చెప్పడం జరిగింది. తాగి అతను ఏ విధంగా ఎంత అకృత్యానికి తయారు అయినాడు అని చెప్పడానికి ఈ తన యొక్క తాగుడు ముందు తన యొక్క మానసిక పరివర్తన ఎలా ఉంది, ఎలా ఆలోచించేవాడు, తర్వాత ఎంత దిగజారి పోయినాడని కూడా ఆ ఉదాహరణ కూడా వీళ్ళందరూ రీసెర్చ్ చేసి మనకు ఇవ్వడం జరిగింది. మరి అంత బాగుంది కదా! మేధావుల అభిప్రాయం ఏమి, మేధావులు ఏం చెప్తున్నారు అనేది కూడా నేను ఈరోజు మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాను. జీవించడానికి మాంసాహారం అవసరం అని చాలా పెద్ద తప్పు. ఆ మాట మేము జీవించాలంటే మాంసాహారం తినాలి అంటున్నారు. నిన్ననే చెప్పుకున్నాం, ప్రోటీన్స్ లో, పప్పు దినుసులో బోల్డ్ ఎంత మనకి శక్తివంతమైన ఆహారం ఉంది. మీకు ఈడ ఒక చిన్న కథ చెప్తాను. రామాయణం జరుగుతుంది కదా! ఆంజనేయ స్వామి సీతమ్మ వారిని దర్శించడానికి ఎక్కడ ఉంది? లంకలో రావణాసుడు తీసుకుపోయినాడు కదా! మరి లంకనికి వెళ్ళి సీతమ్మ వారిని అంతా చూసి లంకనంతా కూడా తగలపెట్టొస్తాడు. అదందరికి మనకి తెలుసు. వచ్చినప్పుడు రామయ్యుడు అడుగుతారంట, అక్కడ ప్రజల యొక్క అలవాట్లు ఏమి, వాళ్ళ యొక్క దినచర్య ఏమి, ఆడ పరిస్థితులు ఏమి
ఎందుకంటే వీళ్ళు యుద్ధానికి పోవాలంటే అన్నీ వేకప్ చేయాలా. వాళ్ళ సైన్యం తెలుసుకోవాలా, వాళ్ళ శక్తియుక్తులు తెలుసుకోవాలా, అన్నీ తెలుసుకోవాలంటే అప్పుడు ఆంజనేయ స్వామి చెప్తాడంట, నిత్యము అగ్నిహోత్రంతో ఉంటారు. నిత్యము శివనామ జపం చేస్తారు అని చెప్పడం జరిగిందంట. అప్పుడు రాముడు తన చేతిలో ఉన్న ధనుస్సును వదిలేస్తాడంట. నేను శివ నామాన్ని స్మరించే నేను వాళ్ళని మృత్యువాతలో పడేయలేను. నేను వాళ్ళని వధించలేను. నా భార్యని నేను వెనక్కి తెచ్చుకోవడానికి అని అన్నప్పుడు ఆంజనేయ స్వామి సుగ్రీవుడు చెప్తాడంట, వాళ్ళు నిత్యము మాంస భక్షణ చేస్తారు. జీవులను చంపి వాళ్ళు ఆహారాన్ని స్వీకరిస్తారు అన్నప్పుడు కింద పాడేసిన విల్లుని ఒక్క చేటున ఎత్తుకొని ఎప్పుడైతే జీవహింస చేస్తారో వాళ్ళు శివుణ్ణి ప్రార్థించిన, ధ్యానించిన వాళ్ళని నేను వదిలేదే లేదు. అంటే చూసినారా, మేము పూజలు చేస్తున్నాం, హోమాలు చేస్తాం, యజ్ఞాలు చేస్తాం, మేము గుళ్ళు కట్టించినాం సాక్షాత్తు అన్నట్టుగా మనం మాత్రము ఈ మాంసాన్ని తినొచ్చు. మేము రోజు పూజిస్తాము, రోజు మేము అభిషేకం శివునికి చేస్తాము అంటే అవన్నీ జాంతనయి, కర్మ ఫలం అనుభవించి తీరాల్సిందే. భగవంతునికి ఇంత కూడా మన మీద దయ, జాలి, కరుణ లేదు. మనము ఇంకా ఏమని చెప్తున్నారు, ఈ విధంగా మనం తింటూ మాంసభక్షణ చేస్తూ ఉంటే భగవంతుడు అనేవాడు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉంటాడు, ఆయనని ఎలా పొందాలి అనే మార్గం కూడా మనకి ఎప్పటికీ కనిపించదు. ఎవరికి తెలుస్తుంది ఈ మార్గం? ఇప్పుడు ఆ విషయం నిన్న చదివినాక అనిపించింది, మనమందరం ఎంత అదృష్టవంతులము. మనం ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాము, ఎందుకు వచ్చాము, మనం కూడా ఈ మానవుడు దైవంగా మారాలంటే ఎటువంటి మార్గంలో పోవాలి అని తెలియబడిందంటే మన గత జన్మలు ఎంతో ఉన్నతమైనవి అయినట్టు ఉన్నాయి. అందుకనే మనము ఓ సన్మార్గంలోకి రాగలిగినాము, ఉన్నతోన్నతమైన మార్గంలో రాగలిగినాము. మనము ఎవరో వచ్చి మనల్ని మార్చరు, ఈ మానవుని దైవంగా ఎవరో మార్చరు. మనలోనే మార్పులు తెచ్చుకోవాలి. ఆ మార్పుల్లో భాగంలోనే మనము హింస చేయకూడదు, హింస చేయకూడదు. మరి అంత బాగానే ఉంది, ఎవరు చేస్తున్నారు హింస? 1/2 అవర్ అయిపోయింది, నెక్స్ట్ 1/2 అవర్ మన శాకాహారుల్లోకి వద్దాం. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ చాలా పెద్దది, ఎంత మాట్లాడినా కూడా తక్కువగానే ఉంటుంది. నేనేమనుకుంటుంటేనంటే మేము వైశ్యాస్, ఓకే, ఇదంతా విన్నప్పుడు అబ్బా దేవుని దయ వల్ల మేము మాంసాహారులం కాదు, మా వంశంలో తినలేదు, నేను తినలేదు, ఈ ప్రెసెంట్ జన్మ చెప్తున్నాను, గత జన్మలో మనకేం తెలియదు కాబట్టి వెరీ గుడ్ ఏమనుకుంటామో, వెరీ గుడ్ మనము తినలేదు, హ్యాపీ అని అనుకుంటూ క్లాస్ వింటూ ఉన్న పత్రిజీ సార్ది వింటూ ఉంటే పత్రిజీ సార్ ఏమంటాడంటే శాకాహారులు కూడా హింస చేస్తున్నారు అని అన్నాడు. అరేవా, ఇదేం విచిత్రము, మేమెక్కడ హింస చేస్తున్నాము అని అనుకున్నా. అప్పుడు అనిపించింది, ఓ ఆలోట్లు పెడుతున్నాం దోమలు చావాలని. ఈ దోమలు, మా మాస్టర్ చెప్పేవాడు, దోమలకి బ్యాట్స్ ఉంటాయి కదా, వాటిని చంపవద్దండి, కావాలంటే ఆల్అౌట్ వేసి ఒక 1 అవర్ వేసి ఆఫ్ చేయండి, అవి వాసన తక్కువ కనీసము బయటికి వెళ్ళిపోతాయి అవి అని చెప్పేవారు అనమాట. అవి కూడా రకరకాలు ఉన్నాయి, పవర్ఫుల్ కాకుండా కొద్దిగా తెచ్చి ఆ విధమైన సృహ ఉంచాలి అని అనేవారు. ఓ అంతనేమో అనుకున్నాను నేను కూడా. గురువుగారు ఏం చెప్పినారంటే, మనము వాక్క్షేత్రం అనే పుస్తకంని మనకి అందించినారు. అందులో భావనా క్షేత్రము అట్ ద సేమ్ టైం, వాక్క్షేత్రము అట్ ద సేమ్ టైం, చేష్టా క్షేత్రం, 3 క్షేత్రాలు ఉన్నాయి. భావనా క్షేత్రం అంటే మన భావనలు, ఊహలు. వాక్క్షేత్రం అంటే మనం మాట్లాడే వాక్కు. చేష్టా క్షేత్రం అంటే మన చేతలు. వీటిలో నువ్వు చేష్టలో, వాక్కులో ఏ కర్మ చేసినా అంటే ఆ కర్మ వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగినా, బాధ కలిగినా, నష్టం కలిగినా, వాళ్ళకి దుఃఖానికి నువ్వు కారకులైతే నువ్వు హింస చేసినట్లు. చూసినారా, హింస అంటే ఒక జీవిని పట్టుకొని సరే మీరు చంపడం లేదు, ఎవరో చంపింటే మనం తింటున్నాం, అది కూడా ఏమంటున్నారు, హింస అంటున్నారు. మరి శాకాహారులు కూడా హింస చేసినారు అంటున్నారు. శాకాహారులు ఏ విధంగా హింస చేసినారబ్బా, శాకాహారులు కూడా హింస చేయడం ఏది అని అనుకున్నప్పుడు అప్పుడు చెప్పడం జరిగింది. భావనా క్షేత్రం నుంచి మొదలు పెడతాను. భావనా క్షేత్రం అంటే మన ఊహల్లో, భావనల్లో, కలల్లో మనము ఏ విధంగా అయినా విహరించొచ్చు. ఒక కోపం వచ్చింది మన ఫ్రెండ్ మీద, లేదా మనం ఆఫీస్లో పనిచేసే మన యజమాని మీద,
బాగా తిట్టాలని ఉంది. తిడితే ఏమైపోతుంది? ఫ్రెండ్‌ని గాని, లేకపోతే ఇంట్లో అమ్మని గాని, లేతే ఇంట్లో అక్కని గాని, లేతే మన తోబుట్టుల్ని గాని, ఎవరి మీద ఒకరి మీద కోపం వచ్చింది. వాళ్ళని తిడితే ఏమైపోతుంది? వాళ్ళకు బాధ కలుగుతుందంటారా? బాధ కలగదా? ఎలా మాట్లాడతాం? నెమ్మదిగా మాట్లాడతామా కోపమొస్తే? దుర్భాషలాడతాం. దుర్మార్గంగా మాట్లాడతాం. పెద్ద పెద్ద తిట్లు తిడతాం. మరప్పుడేమైపోతుంది వాళ్ళకు? హర్ట్ అవుతారా లేదా? హర్ట్ అయితే ఏమైతారు? 3, 4 రోజులు వాళ్ళు లోపల మదన పడుతూ ఉంటారు. అది హింస. దాన్ని భావనా క్షేత్రంలో ఏమంటారు? నువ్వు 100 తిట్టుకో. బయటికి ప్రకటితం కాకూడదు. ఎందుకు? నీ ఫ్రస్ట్రేషన్ తగ్గాలంటే ఏం కావాలా? నీ ఊహల్లో తిట్టినట్లు ఫీలవ్వు. నీ ఊహల్లో తిట్టినట్లు ఫీలవ్వు అని సార్ చెప్పడం జరిగింది. అంతేకాదు, మనము ఒక నగల షాప్ పోతాం. ఎక్కడికి? నగల షాప్ పోతాం. నగల షాప్ పోతే ఏమవుతుంది? అబ్బా! ఇవన్నీ బాగున్నాయి కదా! అంటాం. అందులో గుణము దొంగతనం చేయాలనే గుణం కలిగి ఒక నగ ఎత్తుకొనొచ్చినాడు అనుకుందాం. అదేమైపోతుంది? వాడు పట్టుకున్నాడనుకోండి, కర్మలోకి వెళ్లి జైల్లో పడతావు. అదే నువ్వు ఇంటికొచ్చినాక నేనది కొన్నాను, వేసుకున్నాను, నా బంధుమిత్రులందరూ నన్ను చూసి అరే వాహ్! అంటున్నారని నువ్వు ఫీలవ్వు. భావనలో నీ ఇష్టం. ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళాడు. ఓ సినిమా చూస్తున్నావు. ఒక పురుషుడు ఒక అందమైన అమ్మాయిని హీరోయిన్ చూసినాడు. ఆ అమ్మాయి నా భార్య అయితేనే బాగుంటుందని ఊహించుకో. తప్పు లేదు. కానీ ఆ అమ్మాయి దగ్గర ఎదుటిపడి ఏమన్నా చేస్తే అది మహాపాపం. ఒక ఇంటి ముందు ఒక పురుషుడు పోతున్నాడు. ఎంతో ఉన్నతమైన గుణాలు కలిగి ఉన్నాయి. అరే! నాకొచ్చే భర్త ఇలాంటి ఉన్నతమైన గుణాలు కలిగిన వ్యక్తి అయి ఉంటే బావుంటది ఊహించు. కానీ వెంటబడి నేను చచ్చిపోతా, సూసైడ్ చేసుకుంటాను, చేసుకుంటానని హింసిచ్చినావంటే, ఆ హింస నీ అకౌంట్‌లో కర్మలో పడుతుంది. చూషినారా? చాలా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి. చాలామంది ప్రేమలో కూడా ఈ విధంగా అమ్మాయిని ఇష్టపడిన అబ్బాయిలు వెంటాడి వాళ్ళని ఇబ్బంది పెట్టి యాసిడ్ పోస్తామని కూడా యాసిడ్ పోసిన వాళ్ళున్నారులెండి. ఆ! వాళ్ళని బాధ పెట్టి అందరి ముందు అవమానిస్తూ వాళ్ళ కాలేజీలలోనో, బజార్‌లోనో వెళ్తుంటే వాళ్ళ వెంబడి పడి చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తే ఏమైపోతుంది? ఈ అమ్మాయి కూడా అలాంటిదే అని అనుకుంటారని, ఆ అమ్మాయి ఎంతో దుఃఖితురాలయ్యి బయట తిరగక చానా దుఃఖానికి, భయానికి లోను కావడానికి కారణమేమి? ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? హింస చేస్తున్నట్లు హింస అంటే చాకు తీసుకొని పొడచడమే కాదు, గొంతు కోయడమే కాదు, మనం చేష్ట, వాక్కు కూడా సరిగ్గా ఉండాలి. భావనలో నీ ఇష్టము. ఏ నష్టం లేనాకింది భావనలో కూడా ఎందుకు గురువుగారు ఇలా చెప్తున్నారు అనిపిచ్చింది. భావనలో ఎందుకు అని చెప్తున్నా అంటే నీ ఫ్రస్ట్రేషన్ తీరాలి. నీ యజమాని మీద కోప్పడాలి అనేది. ఫ్రస్ట్రేషన్ తీర్చుకో సినిమాలో చూపిస్తారు చూడండి. ఒక ఫోటో పెట్టి అవి షార్ప్‌గా ఉండేటువంటివి వేసి ఇంకొకటి ఒక చెప్పే తీసుకొని కొడుతూ ఉంటాడు. హ్మ్. ఆ ఫ్రస్ట్రేషన్ తీర్చుకో ఎవరికీ నష్టం లేదు. నీలో ఫ్రస్ట్రేషన్ పోకపోతే నువ్వు టపక్కున నోట్లో నుంచి ధనాధన్ అనేస్తావు. అందుకోసమని నీ ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవడంలో భావనా క్షేత్రం నీ ఇష్టం అని ఒక ఫ్రీ విల్ ఇవ్వడం జరిగింది. కానీ వాక్కులోకి పొయ్యిందా, చేష్టలోకి పొయ్యిందా, కర్మ బంధనాల్లో ఇరుక్కుంటావు అని చెప్పడం జరిగింది. 30 పేజెస్ ఉంది. వాక్క్షేత్రము అద్భుతమైన పుస్తకము. దయచేసి చదవండి. ఎన్ని ఫ్రస్ట్రేషన్‌లు తగ్గిపోతాయో. మెల్లి మెల్లిగా ఎవరి మీద కూడా కోపం తగ్గిపోతది. నేను ప్రాక్టీస్ చేసినాను దాన్ని. హస్బెండే ఉంటారు. అతను మనకన్నా కాస్త ఇంట్లో ఆధిపత్యం ఎక్కువగానే ఉంటుంది. అయిన దానికి కాని దానికి భార్యనో, పిల్లలనో కాస్త ఎక్కువనే కోపడతారు. మనకు కోపం వచ్చినప్పుడు వాళ్ళని ఏమైనా పొరపాటున ఎదురు తిరిగినామనుకోండి, ఇంకా కోపమవుతుంది. ఆ సమయంలో లోపల నమస్కారం నాయన నీకని అనుకున్నా ఏం ప్రాబ్లమ్ కాదు. అదే ఎదురుగానండి భర్త ఎదురుగా "నీకు దండం మా మహానుభావ" అన్నామనుకోండి, "నువ్వు నాకు దండం" ఇంగ ఏదేదో ఇంత అయిపోతది ఆ సమస్య. వీళ్ళని లాస్ట్‌కు పెద్ద పెద్ద సమస్యలు తిరుక్కుంటాయి. లోపల ఏమి కావాల్సో అవి హ్యాపీగా తిట్టుకోవచ్చు. హ్యాపీగా వాళ్ళని కొట్టొచ్చు, తిట్టొచ్చని చాలా అద్భుతంగా ఉంది ఆ పుస్తకము. ఆ ఫ్రస్ట్రేషన్ తీరాలి. ఫ్రస్ట్రేషన్ తీరకపోతే నెక్స్ట్ స్టెప్ రాంగ్ స్టెప్ పడుతుంది. నెక్స్ట్ భావనా క్షేత్రం అర్థమైందనుకుంటాను. వాక్ క్షేత్రము, చేష్టా క్షేత్రము. వాక్ క్షేత్రానికొచ్చేలోపు మన మాట ఒక్కసారి మాట్లాడేటప్పుడు గురువుగారు ఏమంటాడు? ఫిల్టర్ చేసి మాట్లాడాలి అంటున్నారు. ఏమంటున్నారు? నువ్వు మాట్లాడే ప్రతి మాట ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ ఎలా చేసేది? మాట్లాడేటప్పుడు ధనాధన వచ్చేస్తుంది కదా! గురువుగారు ఇలా చెప్తారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అన్నప్పుడు గురువుగారు చెప్పలేకపోతే తొందరే గదా మనకి. అప్పుడు సార్ ఏమంటారంటే, ఒక మాట మాట్లాడేటప్పుడు ఆ మాట నీకన్నా ఉపయోగపడాలి, లేకపోతే ఇతరులకైనా ఉపయోగపడాలి, లేతే మాట్లాడొద్దు. దాన్నే ఫిల్టర్. అది హ్యాపీ అనిపిచ్చింది. ఓకే. అప్పటి నుంచి ప్రతి మాట మాట్లాడేటప్పుడు అది యూజా? యూజ్‌లెస్సా? అది నీట్‌గా ఫిల్టర్ చేసేయొచ్చు. హ్మ్.
అప్పుడు ఇది అనవసరం, అందుకని షట్ డౌన్ అయిపోవడం. ఎంత మౌనం ఉంటే అంత శక్తివంతులం అవుతాము. బాహ్య మౌనమేమో శరీరానికి శక్తినిస్తుంది, అంతర్మౌనమేమో ఆత్మకు శక్తినిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మన మౌనము, బాహ్య మౌనము తక్కువ మాట్లాడినామంటే బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది, మన బాడీ కూడా తొందరగా రెస్ట్లెస్ కి వెళ్ళిపోదు. ఎక్కువగా వాగుతున్నటోళ్ళు చూడండి తొందరగా రెస్ట్లెస్ అయిపోతారు, నీరసించిపోతారు. ఇంకా ఏమైనా తిని తాగితే మరి బాగా గట్టిగా మాట్లాడగలుగుతారు. అవసరమైతేనే డబ్బుని ఎలా పొదుపుగా వాడుకుంటామో, గురువుగారు ఈ మాట కూడా అంటారు, అంత మాటలు పొదుపుగా వాడాలి. చాలా మంది అంటారు కదా, ఉంది కదా అని ఎడాపెడ ఖర్చు పెట్టేయద్దు, అవసరమా లేదా అని చూసుకో అంటారు కదా. ఆ విధమైన ఎగ్జాంపుల్ కూడా చెప్పడం జరిగింది. మరి అట్ ది సేమ్ టైం ఇప్పుడు మాటని ఫిల్టర్ చేయమంటే, ఫిల్టర్ అంటే ఏమన్నారు, నీకైనా ఉపయోగపడాలి, ఇతరులకైనా ఉపయోగపడాలి అన్నారు. ఇంకో విషయం కూడా చెప్పింది, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు మూడో వ్యక్తి గురించి మాట్లాడడానికి నీకు అర్హత లేదు అని చెప్పడం జరిగింది. వాక్యే కదా అది కూడా. ఇప్పుడు ఇద్దరం కలిసామంటే ఏం చేస్తాము, మన దగ్గర లేని వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉంటాము. అది మహాపాపం, నేరం. నువ్వు మాట్లాడాలనుకుంటే ఆ వ్యక్తి ఎదురుగానే మాట్లాడు. చూసినారా అప్పుడు మన పాప కర్మలు ఎంత డిజాల్వ్ చేసేస్తున్నారో, చెయ్యకుండగా ఎలా కుదిచ్చేస్తున్నారో. ఇది వాక్చేష్టలో చేస్తున్నటువంటి అపరాధాలు. దానివల్ల మనం ఎన్నో కర్మ ఫలాలను పొందుతాము. మీకు ఇక్కడికి డౌట్ రావచ్చు, ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు మూడో వ్యక్తిది గురించి ఎందుకు మాట్లాడకూడదు అని. మూడో వ్యక్తి అబ్బా అద్భుతంగా క్లాస్ చెప్పినారు ఆ మేడం గారు, సారు అని మాట్లాడరు. ఏం చెప్పినారు, చెప్పిన విషయమే చెప్తుంది. లేకపోతే ఎన్నో పిచ్చి పిచ్చి మాటలన్నీ వాళ్ళ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించో, లేకపోతే ఆ మేడం యొక్క డ్రెస్సింగ్ గురించో, ఆ సార్ యొక్క అప్పులో సొప్పులో వ్యాపారం గురించో లేనిపోనివన్నీ మాట్లాడతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, నువ్వు ఈ వ్యక్తితో ఏదైతే మాట్లాడతావో ఆ వ్యక్తి నువ్వు చెప్పినదే చెప్పడు, దానికి ఒక 10 కల్పించి చెప్తాడు. ఆ వ్యక్తి దానికి 100 కల్పించి చెప్తాడు. మొత్తానికి అక్కడికి వెళ్ళిపోయేది నువ్వు చెప్పిన దానికి కంప్లీట్ గా ఆపోజిట్ గా ఆ వ్యక్తికి చేరుతుంది. ఆ వ్యక్తిని దుఃఖిస్తాడు. ఆ దుఃఖానికి కారణము వీళ్ళు ఎంత కారణమో మనం కూడా, ఎవరైతే స్టార్ట్ చేసాడో వాడు కూడా అంతే కారణము. చూసినారా, మనము తెలియకనే మనం ఎంత పెద్ద కూపంలో పడిపోతున్నామో. అందుకని మనం మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి ఎదురుగానే మాట్లాడాలి. ఒక క్లాస్ సరిగా చెప్పలేదు అనుకోండి, ఎవరైనా అడిగినారనుకోండి ఎలా చెప్పాను అనేసి, చాలా అద్భుతంగా చెప్పావు అని చెప్పి, తర్వాత ఎలా చెప్పాలి చెప్పకనే చెప్పడము, ఇంకాస్త ప్రిపేర్ అయితే ఇంకా బాగా చెప్పేదాడివేమో, చాలా బాగానే చెప్పావు, ఇంకా మంచి పాయింట్స్ చెప్పేవాళ్ళేమో అని చెప్పాలి. ఇంకా నేను గురువుగారి మాటల్లోకి వెళ్ళి చెప్తే, ఎవరైనా ఏమన్నా అడిగితే ఇతరులు ఎవరి డిజైన్ వాళ్ళది, ఎవరి ఎదుగుదల వాళ్ళది, వాళ్ళ గైడెడ్ మాస్టర్స్ వాళ్ళకు ఉంటారు. మనకెందుకు మాస్టర్స్? ప్రతి జీవికి వాళ్ళ గైడెడ్ మాస్టర్స్ వాళ్ళకు ఉంటారు. మరి మనం ఎందుకు అన్నిట్లో పూసుకోవాలి అని గురువుగారు ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు. వాక్క్షేత్రములో 3 భావనా క్షేత్రం కంప్లీట్ చేసుకున్నాం, వాక్క్షేత్రం కంప్లీట్ చేసుకున్నాం. చేష్టా క్షేత్రము వెరీ డేంజర్, వెరీ డేంజర్. వాక్ నుంచి ఏమైపోతుంది, తెలియకుండానే ఆవేశాలకు లోనైపోయి, కోపానికి లోనైపోయి, క్రోధానికి లోనైపోయి చెంపలు పగలగొట్టడాలో, జుట్లు పీకడాలో, కొట్టడాలో, లేకపోతే ఎక్కడైనా ఏమైనా ఆయుధం ఉంటే వాటిని తీసి ఎన్ని పిక్చర్స్ లో చూడడం లేదు, ఎన్ని న్యూస్ ఛానల్లో చూడడం లేదు. భార్యాభర్తలు తగాదాలు గుర్తాయి, భర్త మెడ తెగ నరికింది అని, లేకపోతే భర్త భార్యని పిల్లల్ని చంపినాడు అని అనేసి ఏమైపోయింది, చేష్ట నుంచి వాక్కు నుంచి ఏమైపోయింది, లాస్ట్ కు అది నీ చేష్టకు వచ్చేసింది. వాక్కు నుంచి ఎప్పటికి చేష్టకు చేరిందో దుర్మార్గమైన పనులు చేయడం జరుగుతుంది. ఎక్కడ నిలువరించాలి, నీ భావనలో. నీ ఇష్టం, కోపం వచ్చింది తిట్టేసిన చక్కగా సార్ ఏమంటారంటే ఆ పుస్తకంలో చాక్ తీసుకుని పొడిచేవై ఏమైపోతుంది, ఏం నష్టం ఉంటుంది, భావనలో కూడా తప్పు కదా అనిపించింది, అది చేష్టకు వాక్కోకపోతే బాగుంటుందా అని రాస్తాడు సారు. అది వాక్కు గాని చేష్టకు గాని మారిందంటే ఆ ఇతరులకు నష్టపరిచి కష్టపరిచి నీ పాప ఫలితం ముందు ఇతరులకు నష్టం జరగడం ఒక పెద్ద బాధ. అట్ ది సేమ్ టైం నువ్వు కర్మ ఫలాలు పొందుతావు, అది బాగుంటుందా అని రాయడం జరిగింది. మరి శాకాహారులు కూడా హింస చేస్తున్నారంటారా, చేయడం లేదంటారా? చేస్తున్నాం కదా, ఖచ్చితంగా చేస్తూ ఉన్నాము. దెర్ ఈస్ నో డౌట్. అందుకని ధ్యానం చేసినామంటే బాగా గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, బాహ్య మౌనంతో పాటు అంతర్మౌనం కూడా చాలా ఇంపార్టెంట్. బాహ్య మౌనం శరీరానికి శక్తి ఇస్తుంది,
అంతర్మౌనం. అంతర్మౌనం ఎట్లా మేడం? అంతర్మౌనంలో మనము ఎప్పుడెప్పుడు విషయాల్లో తవ్వుతూ, అయిపోయిన విషయాలని మదన పడుతూ, వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేస్తూ, నిందిస్తూ ఉంటాము. ఆ అంతర్మౌనాన్ని కూడా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంట్లో పని చేస్తుంటాం కదా, చిన్న మీకు పరిపూర్ణానంద స్వామి ఒక మాట చెప్తారు. మీరు ధ్యానం ఎంతసేపు చేస్తారు అని ప్రశ్న వేస్తారు. అందరు మాక్సిమం గంట గ్యారంటీ అది. ఆ పైన 3 గంటలు 2 గంటలు అది ఎవరి ఇష్టాలు వాళ్ళవి. గంట అయితే చేస్తారు కదా. మరి గంట ధ్యానం ఎలా చేస్తారు? ఆలోచన రహిత స్థితిలో చేస్తారు. వెరీ గుడ్. మిగతా 3 గంటలు ఏం చేస్తారు? నిద్రపోవడానికి 10 గంటలు తీసేయండి. ఇంకో 13 గంటలు ఏం చేస్తారు? మనసు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తది, మాట్లాడుతది, అన్ని సర్దుతది, పీకుతది, వ్యాపారాలు, సంసారము, ఉమ్, రకరకాల వ్యాపకాలు ఈ మనసు అన్ని నింపుకుంటది. మరి నిద్రలో కలల రూపంలో ఏందేదో గోల. అవునా? మొత్తానికి మరి మాకు ధ్యానానికి వచ్చి కూర్చుంటే ఎలా నీకు ధ్యానం కుదురుతుంది? ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేసేసినాక మిగతా గంటలు కూడా వంట చేస్తున్నావు, సామాన్లు తిక్కుతున్నావు, మగవాళ్ళైతే ఆఫీస్ ఫైల్ చూస్తున్నావు, లేకపోతే బండి మీద వెళ్తున్నావు, నీ మనసు నువ్వు చెక్ చేసుకో. ఏం ఆలోచిస్తుంది? ఏ స్థితిలో ఉంది? ఈర్ష్యతో ఉందా? ద్వేషంతో ఉందా? పగతో ఉందా? నిరాశగా ఉందా? భయంగా ఉందా? ఆందోళనగా ఉందా? ఆ ఏ స్థితిలో ఉంది? ఏదో స్థితిలో ఉంటది. ఫిర్యాదుల రూపంలోనైనా ఉంటది, లేకపోతే బాధతో అయినా ఉంటది, భయంతోనైనా ఉంటది, ఆశతో అయినా ఉంటది, నిరాశతోనే ఉంటది. అప్పుడు జ్ఞానాన్ని ప్రసాదించు. ఆ మనసుకు ఉన్న సిచ్యువేషన్ కి జ్ఞానాన్ని ప్రసాదించు. ఫర్ సపోజ్ భయంగా ఉంది, ఏదో ఒక సిచ్యువేషన్ ఉంది, ఫ్యామిలీలో భయం వేస్తుంది, నీ ఇన్నర్ కి మెసేజ్ పంపి, సృష్టించిన సృష్టికర్త మన తోడుగా ఉన్నప్పుడు మనకు భయం ఎందుకు? ప్రాపంచికత ఉన్నటోళ్ళకి ఇవన్నీ తెలియదు. ఆధ్యాత్మికతలో ఉన్న వాళ్ళకి మాత్రమే మనల్ని సృష్టించిన పరమాత్ముడు సర్వదా మనల్ని సంరక్షిస్తుంటాడు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తుంటాడు, మీరు నన్ను చూడాలంటే మీకు మూడో కన్ను కావాలి. నేను మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్తను, సర్వదా నాకు మీరు ఎప్పుడు ప్రతి క్షణము నేను మిమ్మల్ని వీక్షిస్తుంటేనే ఉంటాను అంటాడు. ఇప్పుడు చెయ్యండి మాస్టర్స్ కర్మలు, ఇప్పుడు చెయ్యండి, ఏం చేస్తారో చెయ్యండి అని ఆడ కింద పత్రిజీ సార్ రాస్తాడనమాట. శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమంటున్నాడు? పరమాత్మనైన నేను సృష్టించిన సృష్టికర్తను, సర్వదా మీరందరూ నాకు ఎప్పుడు నా వీక్షణలో ఉంటారు. నేను ప్రతి క్షణం మిమ్మల్ని వీక్షిస్తేనే, ప్రతి క్షణము, ప్రతిరోజు అనలేదు, అప్పుడప్పుడు అనలేదు, ప్రతి క్షణం నేను మిమ్మల్ని వీక్షిస్తూనే ఉంటానండి. మరి ఎవరం ఎంతెంత పాప పుణ్యాలు చేస్తున్నామో మరి ఆ భగవంతుడికి తెలియడం లేదంటారా? మన ఇష్టం వచ్చినట్లు మనం చేసుకుంటూ పోతే మనం చెల్లుబాటు అవుతామా? లేదు. అందుకోసమనే ఎరుక ఉండాలి అంటారు గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఎరుక. నువ్వు ప్రతి మాట, నీ చేష్ట ఒక్కసారి నీ కాన్షియస్నెస్ దాటిపోకూడదు. అరే నేను అనేసిన, సారీ, ఏదో అనేసిన అని మాట్లాడతాం, తప్పైపోయింది అంటాం, తిరిగి వస్తుందా? చెప్తారు, ఒక అద్దం రాయి తీసుకొని కొడితే ఒక క్రాక్ వస్తే దాన్ని ఎంత అతికిచ్చినా క్రాక్ పోదు. మిర్రరు పగిలిందంటే దాన్ని తీసేస్తాం కానీ ఆ క్రాక్ పూడ్చబడదు. అలానే హృదయం కూడా మన వాక్కు చేత గాయపరిస్తే ఆ హృదయానికి, మన ఒంటికి గాయమైన పొరపాటున మనం ఏదైనా టూల్ తో వర్క్ చేస్తుంటే ఎవరైనా వచ్చినప్పుడు సడన్ గా మనం ఇలా తిరిగినప్పుడు ఆ మన చేత ఉండే టూల్ ఆ వ్యక్తికి గాయమైతే, అరే 2 సార్లు నువ్వు చూసుకోలేదు, బాధ ఉండింటుంది తనకు, కానీ ఆ గాయము ఎప్పటికప్పటికి మారుతుంది. కనీసం 6 నెలలకో సంవత్సరానికో. మనము మాట చేత ఇతరులను ఎవరినైతే గాయపరుస్తామో ఆ గాయము ఎప్పటికీ మానదు అని చెప్తారు. మరి అటువంటి నాలుక ఏమంటారు? కత్తి లాంటిది అంటారు. కత్తి ఎలా మనిషి ప్రాణాలను తీస్తుందో, గాయపరుస్తుందో, అలాంటిది ఈ వాక్కు కూడా. చూడండి, ఎవరైనా మాట్లాడితే అట్లనే గుండె పట్టుకొని అట్లనే చనిపోయిన వాళ్ళు ఉంటారు. మరి ప్రాణం తీసినట్లా లేదా? వాళ్ళ పురుష అహంకారమైన మాటలతో ఇతరులను ఇబ్బంది పెట్టి బాధ పెట్టి మాట్లాడినప్పుడు ఏమైపోతుంది? వాళ్ళు అక్కడనే గుండె పట్టుకొని ఇలా డిజాల్వ్ అయిపోతారు, కింద పడిపోతారు. అప్పుడు అంటారు, నీ మాటల ద్వారానే వాళ్ళు చంపేసినావు అంటారు. మరి హత్యకు కారణమైనారంటారా కాదంటారా? ఆలోచిస్తారా మరి? సరే, ఈరోజు ఈ పుస్తకంలోటివి, ఎందుకంటే ఈ వీడియో చాలా మంది పోతుంది కదా, ఇందులో ఒక ఇంపార్టెంట్ ప్రత్యక్షంగా చదివి వినిపిద్దాం. ఎవ్వరి ఇక్కడ వచ్చి మాస్టర్స్ ఎవరు ఓన్ డైలాగ్స్ చెప్పరు. ఎంతో జ్ఞానము పుస్తకాల రూపంలో పొందినేటివి
గురువు గారి మాటల ద్వారా వినేటివి, ఎంతో మంది మాస్టర్స్ ద్వారా వినేటివి మాత్రమే మాట్లాడతారు, కానీ సొంత పైత్యము ఎవరము ఉపయోగించరు. అందులోని భాగంగానే ఈ రోజు ఇక్కడ మనము తెలుసుకుంటున్నాము కొన్ని విషయాలు మాస్టర్స్. ఓకే, లాస్ట్ 10 మినిట్స్ ఈ విషయాలను చెప్పేసేసి నేను ముగిస్తాను. జంతువులకు వృక్షాలకు తేడా ఉంది. ఎందుకంటే చాలా మంది ఈ ఫిర్యాదు చేస్తున్నారు. ఏమని ఫిర్యాదు చేస్తున్నారంటే, మీరు జంతువులను తినొద్దు అంటున్నారు, వృక్షాలను ఎందుకు తినాలి? ఆ వృక్షాలకు కూడా ప్రాణం ఉంటుంది. వంకాయ, బెండకాయ మీరు తుంచినప్పుడు వాటికి బాధ కాదా? మీరు ఆకుకూరలు తింటున్నారు, అవి బాధ కాదా అంటే, నేను అందులోంచి సబ్జెక్ట్ చెప్పినాను. కొంత భాగము మానవుల కోసము, మన నడయాడడం కోసము, అంటే జంతువులు కూడా ఏం తింటున్నాయి కానీ ఈ వృక్ష జాతి మీద ఆధారపడి ఉన్నాయి కదా అని అంటే, ఇది తప్పైతే ఇది కూడా తప్పే అంటున్నారు. మీరే చెప్తున్నారు కదా, ఖనిజ, వృక్ష, జంతు సామ్రాజ్యం అని. మరి జంతు సామ్రాజ్యాన్ని భక్షించకూడదు అంటే మీరు వృక్ష సామ్రాజ్యాన్ని ఎందుకు భక్షిస్తున్నారు అనేది టాపిక్. అది తూచా తప్పకుండా ఇక్కడ ఉండేది ఉన్నట్లుగా 4 పేజెస్ ఉంది. 4 పేజెస్ ఉంది. క్రిస్టియనిటీలో యేసు ప్రభువు చెప్పిన, ముస్లిమ్స్ యొక్క అల్లా చెప్పిన, హిందువుల కృష్ణ చెప్పిన, అందరూ ఏం చెప్పినారు, అసలు కమ్మూలమేమి అనేది దయచేసి శ్రద్ధగా వినండి. వినేవాళ్ళు మీరు కళ్ళు 2 మూసుకొని చెవులు రెక్కించి వినండి. ప్రత్యక్షంగా వినే మాస్టర్స్ అయినా, పరోక్షంగా వినబోయే మాస్టర్స్ అయినా. ఎందుకంటే హృదయానికి చేరుకోవాలి, మాటలు హృదయానికి అత్తుకోవాలి. ఓకే మాస్టర్స్, నేను టాపిక్ లోకి వెళ్ళిపోతాను. జంతువులకు వృక్షాలకు చాలా తేడా ఉంది. తటవర్తి వీరరాఘవరావు సార్ అనే మహానుభావుడు రాసినారు. ఓకే, బ్రహ్మర్షి పత్రి గారి వారి ఉపన్యాసంలో ప్రముఖంగా 2 విషయాలు ప్రస్తావిస్తూ ఉంటారు. అవి మాంసాహారం మానాలని, శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాలని. ఇందులో రెండో విషయం అందరూ బాగానే అర్థం చేసుకున్నారు. ఏమని ధ్యానం చేయాలన్న విషయము అందరు బాగానే అర్థమైంది. కానీ మాంసాహారం మానడం చాలా మందికి ఇబ్బందికరంగా ఉంది. ఎందుచేతనంటే అది ఒక పాప కార్యంగా ఎవరు భావించడం లేదు. పైగా అంత జిహ్య రుచికి అలవాటు పడి దానికే ప్రాముఖ్యం ఇస్తున్నారు. కానీ పాపం గురించి, పాప కర్మ గురించి, దుర్భరమైన, దుఃఖపూరితమైన వీటి ఫలితాల గురించి ఎవ్వరూ ఆలోచించడం లేదు. చూసినారా, పాపకర్మ, దుర్భరహితమైన, దుఃఖపూరితమైన వీటి ఫలితాలు అండర్లైన్ చేసుకోండి. అలా మాంసభక్షణ చేస్తూ, జీవహింస చేస్తూ నోటి రుచికే ప్రాముఖ్యం ఇస్తున్నారు. ఎవరైనా మాంసాహారం మానండని చెబితే వారు తమ సుఖం వదులుకోలేక, తమ అలవాటు మానుకోలేక చెప్పిన వారిని విమర్శిస్తున్నారు. పైగా ధ్యానం చేస్తే మాంసాహారం మానమంటున్నారని చెప్పి మాంసాహారం మానలేక ధ్యానాన్నే మానేస్తున్నారు. వీరి ఉద్దేశం ధ్యానం చేస్తే మాంసాహారం మానివేయాలనుకుంటున్నారు. కానీ ధ్యానం చేసినా చెయ్యకపోయినా మాంసాహారం మాత్రం ఖచ్చితంగా మానాలని తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే అది ఒక పాప కార్యం కాబట్టి. పత్రిజీ సార్ ఈ విషయం ఎన్నోసార్లు చెప్పినారు. మీరు ధ్యానం చేయకపోయినా పర్లేదు, మీరు మాంసాహారం చేయొద్దు. ఎందుకంటే చెడు కర్మ చేస్తున్నారు. ధ్యానం చేసినా మీకు ఏం ప్రయోజనం? ఇప్పుడు రాముడు ఏమన్నాడు? వాళ్ళు శివుణ్ణి పూజిస్తున్నారు, శివభక్తులు అంటే నేను వధించలేను అని అన్నాడు. శ్రీ సుగ్రీవుడు లేదు రామయ్య, వాళ్ళు మాంసభక్షణ చేస్తారు, జంతువుల్ని హింసిస్తున్నారు అనే లోపల శివుని పూజించిన, ధ్యానించిన వాళ్ళని నేను చంపి తీరుతాను. అది ఎప్పటికి జీవహింస నేను ఒప్పుకోను అన్నాడు. మరి చూడండి, ఒకప్పుడు వాళ్ళు భక్తి మార్గంలో ఉన్నారంటే వధించను అన్నాడు. లేదు హింస చేస్తారంటే వధించబడతారు. ఇంకా కొంతమంది ఏమంటారంటే, పత్రిగారు మాంసాహారం మానమంటున్నారు, తిడుతున్నారు. మా గురువు గారు ధ్యానం చేసుకోమన్నారు కానీ మాంసం మానమని చెప్పలేదు, అందుకే మేము వేరే ధ్యానం చేస్తున్నామని పిరమిడ్ మాస్టర్లకు చెప్తున్నారు. మేము మీ ధ్యానం వద్దబ్బా, మీరు మాంసం మానమంటున్నారు. ఆ గురువు గారు సూపర్, మాకు ధ్యానం చేయండి అంటున్నాడు, మాంసభక్షణ పర్వాలేదు అంటున్నారు. ఇంకా కొంతమంది ఏమంటారంటే, అసలు భగవంతుడు జంతువులకు మన కోసమే పుట్టించాడు, మనమే కనుక మాంసం తినకపోతే భూమండలం జంతువులతో నిండిపోదా అని వాదిస్తున్నారు. మనము పెంచి పోషించి వందలు లక్షల గొర్రెల్ని, మేకల్ని పెంచుతున్నామా, లేకపోతే అవి వందలు లక్షలుగా జంతువులుగా మారిపోతున్నాయా? ఎంత మూర్ఖపు ఆలోచన చూడండి మాస్టర్స్. అంతేకాకుండా శాకాహారం తినమంటున్నారు. శాకాహారం అంటే
ధాన్యం, పళ్ళు, కూరగాయలే కదా. ఇవన్నీ మొక్కలు వృక్షాల నుంచి వచ్చినవే కదా. మొక్కల్లో వృక్షాల్లో ప్రాణం ఉంది కదా. మరి వాటిని తింటే అది పాపమే కాదా? శాకాహారము తింటూ మీరు కూడా పాపం చేస్తున్నారు కదా. ప్రాణమున్న చెట్లను, వృక్షాలను నరికినప్పుడు మేము మాంసాహారం తింటే తప్పేమిటి? దీనికి తేడా ఏమిటి? అని వాదిస్తుంటారు. కొంతమంది పైకి అనకపోయినా లోపల సందేహపడుతుంటారు. కానీ కొంచెం ఆలోచిస్తే ఈ వాదనలన్నీ తాము చేసే ప్రతి పని సమర్థించుకోవటానికి తప్ప ఇంకొకటి కాదు. గమనిస్తే మాంసాహారానికి, శాకాహారానికి చాలా తేడా ఉంది. ఆ తేడా చూద్దామా? ఆ తేడా కోసమే కదా ఇన్ని రోజులు పరితపిస్తున్నారు. నేను ఒక 5 నిమిషాల్లో చెప్పేయొచ్చు. కానీ అందరికి ప్రూఫ్స్ అడుగుతున్నారు. నేను చెప్పినది కాదు. ఎంతో సాధన చేసి జ్ఞానాన్ని పొందినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ ప్రియ శిష్యుడైన తటవర్తి వీరరాఘవరావు సార్ రాసినటువంటి విషయాలు. చూద్దాం. ఎందుకంటే వృక్షాలకు, జంతువులకు చాలా భేదం ఉంది. కానీ మానవులకు, జంతువులకు చాలా దగ్గర సంబంధం ఉంది. వృక్షాలకు, జంతువులకు చాలా తేడా ఉంది. కానీ మానవుడికి, జంతువుడికి చాలా దగ్గర సంబంధం ఉంది. ముందుగా మనం మానవులకు, జంతువులకు ఉన్న పోలికలు చూద్దాం. మానవుల్లాగా జంతువులు సంచరించగలవు. అలాగే మానవులు భుజించినట్లే జంతువులు కూడా తమకు ఇష్టమైనవి భుజించి ఆనందిస్తున్నాయి. అంతే కదా. మనం ఎలా ఆహారాన్ని తింటామో, ఎవరికి ఏ ఆహారం ఇష్టమో అవి కూడా చక్కగా తింటున్నాయి. మానవులు నిద్రించినట్లే జంతువులు నిద్రిస్తున్నాయి. మానవుల్లాగే జంతువులు కూడా మైథునంలో పాల్గొంటున్నాయి. మానవుల్లాగే సంతానం పొందుతున్నాయి. మానవుల్లాగానే జంతువులు పృథు పృథుచోహం ఉంది. అంటే బిడ్డలు కలిగినప్పుడు ఆనందిస్తున్నాయి. అవి కూడా తమకు ఇష్టమైనవి చూసి ఆనందిస్తున్నాయి. ఏదైనా బాధ కలిగితే మానవుల్లా రోధిస్తున్నాయి. తమ బిడ్డ చనిపోతే ఆవు ఎంతో దుఃఖిస్తుంటుంది. కళ్ళ ముందు మనం ప్రత్యక్షంగా చూస్తుంటాము. ఒక కాకి చనిపోతే 100 కాకులు వచ్చి అరుస్తుంటాయి. అవును కదా. మానవుల్లో, జంతువులకు కూడా విపరీతమైన మరణ భయం ఉంది. మనకెలా మరణ భయం ఉంది? అవి కూడా తప్పించుకోవడానికి పరిగెడతాయి. ఎవరైనా ఒక జంతువును చంపడానికి ప్రయత్నిస్తే మానవుల్లాగా ప్రతిఘటిస్తాయి. నిస్సహాయ స్థితిలో మానవుల కేకలు వేసినట్లే ఆక్రందిస్తాయి. భయంకరమైన శబ్దాలు చేస్తాయి. చనిపోతే మానవ శరీరం ఎలా కుళ్ళిపోయి వాసన వస్తుందో, జంతువుల శరీరం కూడా చనిపోయిన తర్వాత కుళ్ళిపోయి వాసన వస్తుంది. చూడటానికి కూడా చాలా అసహ్యంగా తయారవుతుంది. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇలా జంతువులకు, మానవులకు చాలా దగ్గర సంబంధం మనకు కనబడుతుంది. కానీ జంతువులకు, వృక్షాలకు చాలా భేదం ఉంది. ఎవరెవరికి భేదం ఉంది? జంతువులకు అండ్ వృక్షాలకు చాలా భేదం ఉంది. చూద్దామా మాస్టర్స్? కానీ జంతువులకు, వృక్షాలకు చాలా భేదం ఉంది. ఎందుచేతనంటే జంతువుల్లో వృక్షాలు చరించలేవు. అంటే ఒక చోటు నుంచి ఒక చోటికి కదల్లేవు. ఒకే చోటు నుండి మరో చోటికి కదల్లేవు. అలాగే జంతువుల్లో వృక్షాలు శబ్దాలు చెయ్యవు. అలాగే జంతువుల్లో, వృక్షాల్లో పిల్లలు కనవు. ఇలా ఎన్నో భేదాలు ఉన్నాయి. జంతువుల శరీరం భాగాల్లోనే కాళ్ళు కానీ, తోక కానీ, అలాగే ఏ భాగం నరికినా తిరిగి రాదు. కానీ వృక్షం కొమ్మ నరికితే పక్క నుంచి తిరిగి కొమ్మ వస్తుంది. అంతే కదా. ఆవుకో, గేదెకో కాలిపోతే మరి కాలు రాదు. వృక్షానికి కొమ్మ తుంచినా ఇంకొక చోట నుంచి ఇంకొకటి మొలకెత్తుతుంది. వృక్షాలలో జీవం ఉన్న వాటికి, జంతువులకు చాలా తేడా ఉంది. అంతేకాదు కూరగాయలు, ఫలాలు, కాయ ధాన్యాలు అలాంటి శాకాహారం తప్పని ఏ శాస్త్రం చెప్పలేదు. అంటే ఏ శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు నువ్వు వృక్షాలను తినకూడదు నాయన, పండ్లు, ఫలాలు తినకూడదు తప్పని ఏ శాస్త్రం మనకు చెప్పలేదు. ఖురాన్ చెప్పలేదు, బైబిల్ చెప్పలేదు, భగవద్గీత చెప్పలేదు, వేదాలు, ఉపనిషత్తులు చెప్పలేదు. అంతేకాదు ఫలాలు మొదలైన వాటితో జీవశక్తి ఉన్న అవి జాడలు. వాటికి జంతువుల్లాగా మనసు, బుద్ధి, చిత్తం, జ్ఞానేంద్రియాలు లేవు. ఏమని చెప్తున్నారు చూడండి మాస్టర్స్. మనము ఈ ఫల వృక్షాలలో జీవం ఉన్న వాటికి, జంతువులకు చాలా తేడా ఉంది. అంతేకాదు కూరగాయలు, ఫలాలు, కాయ ధాన్యాలు లాంటి శాకాహారం తప్పని ఏ శాస్త్రం చెప్పలేదు. అంతేకాదు ఫలాలు మొదలైన వాటిలో జీవశక్తి ఉన్న అవి జాడలు. వాటికి జంతువుల్లాగా, అంటే జంతువులకు ఎలా మనసు, బుద్ధి, చిత్తం, జ్ఞానేంద్రియాలు అంటే అవి చూడగలుగుతున్నాయి. జ్ఞానేంద్రియాలు అంటే 5
5 ఇంద్రియాలు స్పర్శ ఉంటుంది, వాటికి చూడగలుగుతున్నాయి, వాసన స్మరించగలుగుతున్నాయి. లేవు ఇంద్రియాలు ఎప్పుడైతే లేవో అప్పుడు దుఃఖం ఉండదు. ఎవరికి ఇంద్రియాలు లేవు? జంతు సామ్రాజ్యానికి ఇంద్రియాలు లేవు, అవి వీక్షించలేవు, స్పర్శించలేవు. మనం పోయి టచ్ చేస్తే అబ్బా గట్టిగా ముట్టుకున్నావు, గట్టిగా నన్ను ఇది అతుక్కున్నావు అనవు. స్పర్శిస్తే అబ్బా ఎంత బాగుంది నీ చెయ్యి అని అనవు. జంతువులను చూడు, ఇలా నెమ్మడుతుంటే ఇలా నిద్రపోతాయి. వాటికి స్పర్శ ఉంది, వీటికి స్పర్శ అనేది ఈ 5 ఇంద్రియాలు కూడా లేవు. చెట్లలో కూడా చైతన్యం ఉంది, కానీ చెట్టు చైతన్యం అంత బాగా వికసించే లేదు. అందుచేత చెట్టుని నరికితే అది ప్రతిఘటించదు. అదే జంతువుని నరకడానికి ప్రయత్నిస్తే అది ప్రతిఘించడం, అరవడం మనం చూస్తూనే ఉన్నాం. అలాగే సస్యాలను ఉద్దిజాలను అంటారు. మానవులను, గోళ్లను, రోమాలను ఖండిస్తే ఎలా నొప్పి ఉంటుందో సస్యాలకు కోసిన నొప్పి కలగదు. అంతేకాదు సస్యాలు ఎక్కువగా సూర్యశక్తి చే తయారవుతాయి. అంటే మొక్క సామ్రాజ్యం ఎక్కడి నుంచి తయారవుతుంది? సూర్యశక్తి చేత. వాటిలో సూర్యశక్తి ఎక్కువగా ఉండడం వల్ల అవి భుజించిన వారికి జ్ఞానం కలుగుతుంది. మనం జ్ఞానవంతులు కావాలంటే ఏం కావాలి? శక్తివంతమైన ఆహారం తీసుకోవాలి. ఇలా అనేక భేదాలు వృక్షాలకు, జంతువులకు ఉన్నాయి. అందుచేత జంతువులను వృక్షాలతో పోల్చలేము. శాకాహారానికి, మాంసానికి చాలా వ్యత్యాసం ఉంది. అంతేకాదు మనమంతా ఎవరినైతే దేవుళ్ళని పూజిస్తున్నామో వారంతా శాకాహారం పాపమని చెప్పినారు. శాకాహారము నువ్వు స్వీకరించు, మాంసాహారాన్ని స్వీకరించొద్దు అని స్పష్టం చేసినారు. ఎవరు? మనం పూజించే దేవతలే. పూజిస్తున్నామో వారంతా శాకాహారం పాపమని చెప్పలేదు. ప్రపంచంలోని గొప్ప వాళ్ళందరూ శాకాహారులే. అంతేకాదు చనిపోయిన జంతువులు శరీరాల మానవుల శరీరాలాగే కుళ్ళిపోతాయి, వాసన వస్తాయి. కానీ చనిపోయిన వృక్షాలు ఎంతో కాలం ఉంటాయి, కుళ్ళవు, వాసన రావు. వాటిని మానవులు వంటి అవసరాలు అంటే గుమ్మాలు, తలుపులు, కిటికీలు వాడుకుంటాం. ఎన్నో సంవత్సరాలు అవి ఉంటాయి. చెట్టును నరికి మనం ఇంటికి గుమ్మాలు తయారు చేసుకుంటాము. అదే ఏదైనా జంతువు చనిపోతే వాటిని తెచ్చి ఏమైనా తెచ్చుకొని ఆ మాంసం ముద్దల్ని అలా పెట్టుకుంటామో కుళ్ళిపోవు. ఆ విధంగానే కానీ చెట్టు చూడండి ప్రతిదీ ఉపయోగపడుతుంది. అదేమి వాసన రాదు, మనకి ఇంకా ఉపయోగాన్ని పడుతుంది అని. లాస్ట్ 2 మినిట్స్ ఏమన్నారు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చూద్దాము. పత్రం పుష్పం ఫలం తోయం యో భక్తో ప్రచయిచ్చతి తదాహం భక్త వృత్తాహం అన్నామి ప్రయాత్మరం. ఎవరైనా నాకు ప్రేమతోను, భక్తితోను ఆకును కాని, పుష్పాన్ని కాని, పండును కాని, నీటిని కాని సమర్పిస్తే దానిని నేను స్వీకరిస్తానని శ్రీకృష్ణ భగవానుడు తెలియజేస్తున్నాడు. అలా శ్రీకృష్ణ భగవానుడు శాకాహారాన్ని సమర్పించమన్నాడు, కానీ మాంసాహారాన్ని సమర్పించమనలేదు. అందుచేత భగవంతుడు శాకాహారానికి శాకాహారాన్ని పాపకార్యంగా పేర్కొన లేదు, సమర్పించమనే తెలియజేస్తున్నారు. అందుచేత శాకాహారం తీసుకుంటే పాపం చేసినట్లు కాదు, కానీ మాంసాహారం తీసుకుంటే పాపం చేసినట్లు. జీసస్ క్రైస్ట్ మనకి ఇక్కడనే విభేదాలు వచ్చేది. ఆ మహానుభావుడు ఏమని చెప్పినారో చూడండి. 10 ఆజ్ఞల్లో 5వ ఆజ్ఞలు ఏమన్నారు? నువ్వు చంపవద్దు అని స్పష్టంగా ఆజ్ఞగా చెప్పారు. చంపొద్దు, నువ్వు ఏ జీవిని చంపే హక్కు నీకు లేదు అని చెప్పినారు. కానీ క్రైస్తవులు ఇది ఆదేశం మానవుల విషయంలో వర్తించదనే విధంగా భావిస్తున్నారు. మరి ఈ విధంగా యేసు ప్రభువు చెప్పినారు. ఖురాన్ చెప్తుంది నేను హింస. ఖురాన్ ఏం చెప్తుంది అంటే నేను హింసను ఇష్టపడను, ఏ జీవిని నేను చంపమని చెప్పడం లేదు అని అక్కడ వాళ్ళ ఖురాన్ లో కూడా ఉంది అని ఇక్కడ స్పష్టం చేసినారు. మరి ఏ దేవుడైనా ఏమని చెప్పినాడు? ఇతరులను నన్ను ఎలా ఇష్టపడతావో, ఎలా భక్తిగా ఉంటావో, నా యందు ఎలా నువ్వు గౌరవంగా ఉంటావో అన్ని జీవుల యందు నేను నిక్షిప్తమై ఉన్నాను ఆత్మ రూపేణ. అందరిలో నేనున్నాను. ఎలా ఉన్నాను? ఆత్మ రూపేణ నిక్షిప్తమై ఉన్నాను. ఎవ్వరిని హింసించినా ప్రత్యక్షంగా వాళ్ళని నువ్వు హింసిస్తున్నావు, నేను లేననుకుంటున్నావు. పరోక్షంగా ఆ దుఃఖాన్ని నేను తీసుకుంటున్నాను. నువ్వు ఎవరిని హింసిస్తున్నట్లు? నువ్వు ఇష్టపడే ఆ పరమాత్మునైనా నన్ను నువ్వు హింసిస్తున్నావు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు చెయ్యండి హింస. మనము ఇప్పుడు చేస్తే తెలుస్తుంది ఎంత దుఃఖాన్ని ఇస్తున్నాము. దేహాలను చూసి మీరు మేము అని భావిస్తాం, కానీ ఆత్మను చూసి అంతా ఒకే తండ్రి అయిన దేవుని బిడ్డలమని తెలుసుకోండి. దేహాన్ని చూసి వేరు వేరుగా అనుకుంటున్నాము, కానీ కానీ ఆత్మను చూసి అంతా ఒకే తండ్రి
బిడ్డలమని తెలుసుకోండి అని అనేసి జీవహింస మన పత్రిజీ సార్ కొన్ని ఒక పాంప్లెట్ లో నాకు అద్భుతంగా అనిపించినది మీకు ఒక 2 పాయింట్లు చదివి వినిపిస్తాను. ఒక తండ్రి బిడ్డలంతా సోదరులు అవుతారు కానీ విరోధులు కారు. సోదరులు జీవులను ప్రేమించాలి కానీ హింసించకూడదని తెలుసుకోండి. ఇప్పుడే చెప్పుకున్నాం. ఇక్కడ జంతు సామ్రాజ్యం నుంచి మానవుడిగా వచ్చినప్పుడు జంతు సామ్రాజ్యంలో వాళ్ళు మనకి చెల్లెళ్ళు తమ్ముళ్ళు కారా అని ఇక్కడ ఆ పాయింటే ఇక్కడ చెప్తున్నారు. ఒక కుటుంబంలోని సోదరులు ఒకరి కోసం ఒకరు ఎలా తోడుగా బతుకుతారు, మరి జంతువు దానికి వచ్చే లోపల వాటిని హింసిస్తున్నాం, చంపుతున్నాం. ఎక్కడిది న్యాయం? కోడిగుడ్డు శాకాహారం కాదని తెలుసుకోండి. కోడిగుడ్డు శాకాహారం కాదని తెలుసుకోండి. దయచేసి ఈ రోజు ఎక్కడైనా శాకాహారాలు ర్యాలీ జరుగుతుంటే పార్టిసిపేట్ చేయండి. అలా ఒక చిన్న స్టోరీతో ఈరోజు సెషన్ క్లోజ్ చేస్తా. నేను ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు ఒక అబ్బాయి వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అడిగినప్పుడు ఆ అబ్బాయి ఏమని చెప్పాడంటే, మా ఊర్లో శాకాహార ర్యాలీ జరిగింది మేడం, ఒక పాంప్లెట్ వచ్చింది. నేను మామూలుగా నా వృత్తి ఏమంటే కోళ్ల ఫారంకి వెళ్ళి కోళ్ళని నేను హోటళ్లకు ఎక్కడైతే చికెన్ షాపులు ఉంటాయో అక్కడ నేను ఇచ్చి వస్తుంటాను. ఆ పాంప్లెట్ చూసినాక నాకు తెలిసింది ఇంత హింసాత్మకమైన వ్యాపారం నేను చేస్తున్నానా అనేసి. అప్పటికి ఆయన అబ్బాయి ఆదాయం నెలకు ₹1,00,000. అంతేకాకుండా ఏ హోటల్కి పోతున్నా ముందే ఫోన్ చేసి ఫిష్, మటన్, రొయ్యలు అనేది ప్యాక్ చేపించుకొని అటువంటి ఆహారాన్ని నేను భుజించేవాడిని. ఆ పాంప్లెట్ లో ఈ మాంసాహారం ఎంత ప్రమాదకరమైనదో, వాటి వల్ల ఎటువంటి కర్మల్ని మూట కట్టుకుంటానో, ఎటువంటి అనారోగ్యాలు వస్తాయో రాసినప్పుడు నాకు అనిపించింది, ఇంతపు పాపపు పని నేను చేస్తున్నానా, ఇంతపు దుష్కర్మను నేను చేస్తున్నానా, ఇటువంటి నీచమైన పనులు నేను వ్యాపారం చేసి నా కుటుంబాన్ని పోషిస్తున్నానా అని ఆ వ్యాపారాన్ని త్యజించిన ఒక్క పాంప్లెట్ ఒక వ్యక్తి వృత్తిని మార్చేసింది. మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అని, నేను రైతుగా మారినాను అన్నాడు. 10 మందికి అన్నం పెట్టే దాతగా తయారైనాడు. చూసినారా, శాకాహార ర్యాలీలు అంతా ఆషామాషిగా తీసేయకూడదు. చాలా మంది అంటారు మీరు చెప్పినంత మాత్రాన ఎవరు మారుతారు అనేసి. అందరి సంకల్పం నిన్ననే చెప్పుకున్నాం. అందరి సంకల్పం కలిసిందంటే అది మహా సంకల్పం అవుతుంది. మహా సంకల్పం సిద్ధించి తీరుతుంది. ఏం కోరుతున్నాం? నోరు లేని ప్రాణుల సంరక్షణ కోరుతున్నాము. అవి కూడా స్వేచ్ఛగా, ఆనందంగా, హాయిగా మనలాగానే అవి విరాజిల్లాలని కోరుకుంటున్నాం. మరి పరమాత్ముడు ఆనందించడా? మన కోరిక తదాస్తు అనడా? తదాస్తు అంటే ఏం జరుగుతుంది? వాటికి ముక్తి మోక్షం లభిస్తుంది. నేను కోడిగుడ్డు మాంసాహారం కాదు శాకాహారం అంటారు కదా. ఒక చిన్న అమ్మాయి బుద్ధా పిరమిడ్ లో వాళ్ళ అమ్మతో పాటు క్లాస్కి వచ్చింది. ఆ రోజు ఈ టాపికే జరుగుతుంది. వాళ్ళు చెప్పినారు మాంసాహారం తినకూడదు, కోడి తింటే ఇది ఇది అనేసి అంత సబ్జెక్ట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోయినాక వాళ్ళమ్మ సరే మనం మాంసాహారం తినడం లేదు, మానేస్తున్నాము అని చెప్పింది. ఒకరోజు పాప పిల్లలకి బలం పోతుంది కదని గుడ్డే కదా అని ఉడకపెట్టి పెట్టింది. ఆ అమ్మాయి చిన్న అమ్మాయి అయినా 7-8 ఏళ్ళ అమ్మాయి అయినా తిరుగులాడుతూ ఉన్నా మనకన్నా బాగా వాళ్ళ క్లాస్ వాళ్ళే బాగా వింటారు. మనం ఆన్నే కూర్చొని నిద్రపోతాము, కళ్ళు తెరుచుకొని నిద్రపోతాము. పిల్లలు మాత్రం ఆడుతూ పాడుతుంటారు కదా, అన్ని విషయాలు వినింది ఆ అమ్మాయి. అమ్మాయి గుడ్డు తినమ్మా నీకు బలము అంటే ఆ అమ్మాయి మంది, అమ్మ మీరు చికెన్ వండుకుంటే ఎంతమంది తింటారు? ఒక చికెన్ తెచ్చి అంటే 4 తింటాము అని చెప్పింది. ఒక్క చికెన్ మీ పాపాన్ని 4 పంచుకుంటే ఒక కోడి గుడ్డు అంటే ఒక చిన్న పిల్ల కదమ్మా, ఆ మొత్తం పాపం నేను మొయ్యాలనా అని అడిగిందంట ఆ పాప. చూసినారా, ఆ చిన్న 8 సంవత్సరాల బిడ్డలు ఉన్న జ్ఞానం మనలో ఏమైపోయింది? అందుకోసమని ఈ 2 కథలు మీకు చెప్పాలి అనుకున్నాను. సమయభావంతో షార్ట్ కట్ లో సింపుల్ గా చెప్పాను. ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికి ఎంతో కృతజ్ఞతలు. మేడం గారికి కృతజ్ఞతలు. పరమాత్మనికి, మనందరి గురువైన బ్రహ్మర్షి పితామ పత్రిజికి కృతజ్ఞతలు. మనకు ఇటువంటి ప్లాట్ఫామ్ ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.